రోజున మనం 8వ పాశురంలోకి అడుగు పెడుతున్నాము. పాశుర విన్నపం అటుపైన దాని యొక్క అర్ధ పరమార్థ అమృతాన్ని మనమందరము కూడా పంచుకునే ముందు ఒకసారి ఆచార్య పరంపరను తలుచుకుందాం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్ఞస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ, జయ మా భారతి. తూర్పు తెల్లవారుతోంది. ఆకాశం చక్కగా అలా తెల్లటి ఛాయ కలిగి ఉన్నదట. అయితే వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉండంగా మళ్ళీ అమ్మవారికి ఒక సంశయం వచ్చింది. అవునరా, నిన్న కనిపించినటువంటి అమ్మాయి ఈ లైన్లో ఒక అమ్మాయి తగ్గిందేంటి అని చెప్పి అనుకొని, ఓహో అయితే ఈ అమ్మాయిని మనం మిస్ అయ్యామన్నమాట అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆగండి అందరూ వెళ్ళిపోకండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెడుతున్నారన్నమాట. అంటే ఒకరి తగ్గినా సరే వాళ్ళని తీసుకొని వాళ్ళని పొంది మళ్ళీ ముందు అడుగు వేయటం. ఈ అమ్మాయి కోసమని ఇంతకాలం ఏం చేశారు, కొంతమందిని ముందుకు మీరు నడుస్తూ ఉండండి మేము తీసుకొచ్చేస్తాం అని చెప్పేవారు. కానీ ఈ అమ్మాయి విషయంలో మటుకు ఏం చేస్తున్నారు అమ్మవారు, ముందుకు వెళ్ళే వాళ్ళని కూడా ఆగండి ఆమెను రానియండి అని చెప్పి చెబుతున్నారు. ఎందుకని, నిన్నేమో నాయకురాలివి నువ్వే ఉండాలని చెప్పారు. మరి అలాంటి నాయకురాలు ఉన్నప్పుడు ఆమె ముందుండి నడిపించేస్తుంది కదా, మళ్ళీ వచ్చేదాకా అందరూ ఎందుకు ఆగాలి అంటే ఈమెలో ఉన్నటువంటి గుణగణాలని బట్టి, ఈమెలో ఉన్నటువంటి విశేషమైనటువంటి కుతూహలం, కొత్త విషయాలన్నీ తెలుసుకుంటుందన్నమాట. ఆ కొత్త విషయాలను తెలుసుకొని అందరికీ పంచుతూ ఉంటుందట. అది అందుకని ఇక్కడ అమ్మవారు ఎక్కడన్నా మనం ఒక విషయాన్ని తెలుసుకోకుండా ఉండిపోతామేమో, మంచి కుతూహలం కలిగి ఉన్నటువంటి వారిని, అదేంటి శుభానికి ఉండాలండి ఎప్పుడు కుతూహలం, క్యూరియాసిటీ. దేనికోసం అని ఉండాలి, మంచి కోసమని క్యూరియాసిటీ ఉండాలి తప్ప పక్కింటి వాడి విషయం, ఎదురింటాడి విషయం, వీడి విషయం, తర్వాత చెవుల నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నారు, దీని మీద ఆసక్తి ఉండకూడదన్నమాట. దీని మీద కుతూహలం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా 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 పంజరంలో చిలకల్లాగా అయిపోతాం. ఇంకా ఏమవుతామండి, సంకెళ్ళల్లోకి బిగుసుకుపోతూ ఉంటామన్నమాట. అందుకని అమ్మవారు ఏమంటారు, ఈ అమ్మాయి యొక్క కుతూహలం చాలా గొప్ప కుతూహలం, రోజుకో కొత్త విషయం తెలుసుకొని మనకు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం మిస్ అయితే ఎలా, ఉండాలి కదా. అందుకని ఆగండోయ్, ఎవరు వెళ్ళకండి అని చెప్పి అందరినీ కూడా అక్కడ ఆపి అమ్మవారు ఉండండి అని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయి ఇంటి గడప దాకా వెళ్ళి ఈ అమ్మాయిని మేల్కొలుపుతున్నారట. ఈ అమ్మాయి నిద్రపోలేదు కదా, నిద్ర లేపటానికని ఇంతకు ముందే లేచున్నటువంటి వారు భగవద్ ధ్యానంలో అలా ఉండిపోయి సమయాన్ని మర్చిపోయినటువంటి వారిని మేల్కొలుపుతూ ఉన్నారనమాట. అమ్మ చున్నీ లేదా, సరే ఒకసారి మనం పాశుర విన్నపం చేసుకుందాం. కీశ్వానం ఎళ్ళెండ్రు చదవనమ్మా. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும்
போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோது கலமுடைய பாவாய சுந்திராய் பாடிப்பழை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்தருளேலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు చెబుతున్నారు, కీశ్వానం వెళ్ళెండ్రు ఎరుమై శిరువేడు. కీశ్వానం ఏమైందండి? తూర్పు వైపు అని చెబుతున్నారు. తూర్పు దిక్కున ఏం జరిగిందట? ఆకాశం అంతా కూడా ఎలా ఉన్నదటండి? వెళ్ళెండ్ర, తెల్లబడుతూ ఉన్నది. అంటే రోజు ఉన్నదానికన్నా కూడా మంచు కాస్త తక్కువగా ఉందన్నమాట. ప్రతిరోజు కూడా మనం కూడా గమనించండి, ముందు 2-3 రోజులు భయంకరమైన మంచు అనిపించింది, చాలా చలి అనిపించింది. కానీ రాను రాను ఏమైందండి? కొంచెం చలి తగ్గింది 2 రోజులు 3 రోజుల నుంచి కదా. అలాగే ఇక్కడ కూడా ఏమైందండి? కొంచెం చలి తగ్గేసరికి ఏమైంది? కాస్త ఆ మంచుగా ఉండే కన్నా కూడా ఏమవుతుంది? కొంచెం కాస్త ఆకాశం కనిపిస్తోందన్నమాట. అది చెబుతున్నారు. మేవాన్ పరందనగాన్, ఎరుమై వీడు అని చెప్పారు కదా, అంటే ఎనుములు ఇవన్నీ ఏం చేస్తున్నాయట? శిరువీడు బ్రేక్ఫాస్ట్ కోసం అని బయలుదేరాయి. సైలెంట్లో పెట్టారమ్మా. సో ఇంకా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? శిరువీడు అంటే చిన్న మేతకి బయలుదేరాయట. చిన్న మేత అంటే ఏంటండి? బ్రేక్ఫాస్ట్ అనమాట. పొద్దునే అవి బ్రేక్ఫాస్ట్ కోసం అని బయలుదేరుతూ ఉన్నాయట. మేవాన్ పరందనగాన్, ఎందుకండి అంత తొందరపడి అవి అలా ముందు పరిగెత్తుతున్నాయి అని అంటే, మంచుకి నేల తడిసిపోయి ఉంటుంది కదా, ఆవుకి ఎనుములకి అదే భేదం, అదే ఉంటుంది. ఈ మంచుకి దీన్ని ఏమంటారు? పచ్చిక అంతా కూడా తడిసిపోయి ఉండేసరికి తేలికగా ఊడొస్తుంది కదా. ఓ పైన తినేస్తే చాలే అని అనుకొని గబగబా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాయి? అవి అక్కడ తినేస్తున్నాయి అనమాట. ఆ మంచుకి తడిసినటువంటి ఆ గడ్డి పరకలు తేలికగా ఊడొస్తాయి అని చెప్పి చూసుకుంటున్నాయి అన్నమాట. అవి అంతటా తిరుగుతున్నాయమ్మా, చూడు నువ్వు మేలుకో అని చెబుతున్నారు. అయితే ఈ అమ్మాయి అంటుంది, తెల్లవారిందా? ఎక్కడ? మీరు మరీ చెప్తారు, నేను చూస్తూనే ఉన్నాను కదా, ఏదో నేను ధ్యానంలో ఉన్నాను కదా అని మొత్తం మర్చిపోయాను అనుకుంటున్నారా ఏంటి? నన్ను మభ్యపెట్టి ఆట పట్టించవచ్చు అనుకుంటున్నారేమో. అబ్బేబే, లేదు, నేను చూస్తూనే ఉన్నానుగా, అగో అంత మబ్బులు అక్కడ తిరుగుతూ ఉన్నాయి అని చెప్పిందట. అయ్యయ్యో, అవి ఎనుములమ్మ, నల్లగా ఉన్నాయి కాబట్టి నీకు అలా కనిపిస్తోంది, కానీ అవి మబ్బులు కావు, ఎనుములు దూరంగా జరుగుతున్నాయి. అవి జరుగుతుంటే ఎలా అనిపిస్తోంది? నల్లటి మబ్బులు అలా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అన్నమాట. అది చెప్తున్నారు. ఇంటికి దూరంగా ఎక్కడో ఓరగా మేస్తున్నాయి కదా, వాటిని చూసి నువ్వు గబుకన అంత దూరంలో కనిపించేసరికి ఏమనుకుంటోంది ఈమె? ఎక్కడో దూరంగా ఆకాశం కనిపిస్తోందని అనుకుంటోంది అనమాట. అయ్యో కాదవన్నీ ఎనుములు, ఇప్పుడు మేమంతా వాటిని దాటే వచ్చాం కదా అని చెప్తున్నారట. అయితే ఇక్కడ ఎనుములు అంటే దేనికండి అమ్మవారు చెప్పింది? చిహ్నం దేనికట? దేనికి సింబాలిజంగా తీసుకున్నారు? మనలో ఉన్నటువంటి అజ్ఞానానికి. లేదా మనమే ఏమవుతుంది? ఏది తేలికగా లభిస్తుంది అంటే దానికోసమని పరిగెత్తుతామన్నమాట. ఎక్కడైతే కోరికలు తీరిపోతాయి అని అనిపిస్తుందో అక్కడ అలా పరిగెత్తుతూ ఉంటాం అన్నమాట. కానీ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. చిన్న కోరికలు జీవితాంతం అంతా నీకు చచ్చేదాకా కూడా కోరిక ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కనుక చిన్న కోరికలన్నింటినీ తీర్చుకునేటటువంటి భ్రమలో ఉండిపోయి అక్కడ చిన్న మేత ఇక్కడ పరిగెత్తటం, అది ఒకటి. రెండవది వచ్చేసరికి ఏంటండి, ఏదో కొద్దిపాటి జ్ఞానం ఉన్నటువంటి వారు అయినప్పటికీ ఆచార్యనిష్ట లేనటువంటి వారు, ఆచార్యుణ్ణి ఆశ్రయించినటువంటి వారు. ఏదైనా మనం నేర్చుకోవాలి అని అంటే ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి.
మనకి ఇందులో చూస్తే వచ్చేసిందండి, సంతోషమేనండి. ఎక్కడో భగవంతుడి కృప ఉంది కాబట్టి ఈ మాత్రం వచ్చింది. ఎందుకు అనుగ్రహించారండి భగవంతుడు అలాగా? ఒక ఆచార్యుణ్ణి ఆశ్రయించి దానిలో స్పష్టతగా ఉంచుకొని ఇంకా లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆయన దాకా మొన్న చెప్పామే తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదు అని, అలా పవిత్రమైనటువంటి పుష్పాల్లాగే ఈ ఆత్మను ఆయనకి సమర్పించటానికి. ఆచార్యుడు అనేటటువంటి వారు మనకి లేకపోతే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆచార్యుల్ని ఎవరినొకరిని ఎంచుకోవాలి. అది లేనటువంటి సమయంలో ఏమవుతుంది? భావం దెబ్బతింటూ ఉంటుంది. మన ఊరికినే స్కూల్లో పిల్లలు కనుక బట్టి కొట్టి ఎలా అయితే కనుక పరీక్షలు రాస్తారో అలాగా ఏదో బట్టి కొట్టేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఏదో చూసిందే అప్పచెప్పి చదువుతూ ఉంటాం తప్ప దానిలో నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అనేది తెలుసుకోనప్పుడు ఏమవుతుందండి? నీ ఆత్మ భగవానుణ్ణి పొందలేకపోతుంది. అంతా అర్థమైనట్టే అనిపిస్తుంది, అన్నీ తెలుసండి, ఆయనేనండి అంతా అని అనిపించినప్పటికీ కూడా చదువుతుంటే కళ్ళ వెంబటి నీళ్ళు రావాలండి. చదువుతుంటే హృదయం ద్రవించాలి. ఆత్మ కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకుందా అని అనిపించాలి, కదిలిపోవాలి. ఆ భావం స్పష్టంగా కళ్ళకి ఎదురకుండా కనిపించాలి. అంటే ఏదో చూసి చదవటం, పలకటం, ఒకసారి చెప్పించుకోవటం అంతవరకు ఏంటండి? అది చిన్న మేత అన్నమాట. చిరు వీడు, ఇట్ ఈజ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ తోటే రోజు మొత్తం కాలం గడుస్తుందా మీకు? లేదు కదా. మధ్యాహ్న భోజన పథకం ఉండాలి కదా, బ్రహ్మాండంగా ఉండాలి కదా, అది లేకపోతే కుదరదు కదా, అవునా? మరి మధ్యాహ్నం భోజనం ఎవరండి ఇచ్చేది? ఆచార్యుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారన్నమాట. అందుకని ఒక ఆచార్యుల్ని ఎంచుకొని విషయాన్ని గ్రహించుకుంటూ వెళ్ళాలట. అది చెబుతున్నారు. ఇక చెప్తున్నారండి, అయ్యో తెల్లవారిందమ్మా, కొంచెం రా బయటికి. తెల్లవారిందంటే అర్థం ఏంటండి? బారు పొద్దెక్కిందని అర్థం కాదు ఇక్కడ. అగో చూడు, ఆకాశం కనిపిస్తుంది చూడు. చీకటి చీకటిగా ఏం లేదు, ఆకాశం చక్కగా తేట తెల్లంగా కనిపిస్తుంది కనుక బయటికి రా. నువ్వు అలా ధ్యానం చేసుకుంటూ వీళ్ళు చీకట్లో ఇంకా ఆలస్యంగా వస్తారేమో అని అనుకుని నువ్వు లోపల ఉండిపోయావే ఏమిటో, కనుక బయటికి రామ్మా అని చెప్పి ఈ అమ్మాయిని ఆ ధ్యానంలోంచి మేల్కొలుపుతున్నారు వీళ్ళు. ఇక చెబుతున్నారు, ఈ గేదెలు అనేటటువంటివి ఇంకా దేనికి చిహ్నంగా చెప్తున్నారండి? మనలో ఉండేటటువంటి ఇంద్రియాలకి. ఇప్పుడు ఈ గేదెలు ఏమిస్తాయి? పాలను ఇస్తాయి కదా. అలాగే ఇంద్రియాలు కూడా ఏంటంటే మంచికి ఉపయోగపడతాయి, కానీ దాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోగలగాలి. అయితే ఇప్పుడు గేదెని ఆవుని చూద్దామండి ఎలా ఉంటుందో. ఆవుని వదిలేశారనుకోండి, సందె పడే సమయానికి అదే వచ్చి గుమ్మం ముందు నిలబడుతుంది. ఒక్కోసారి అదే లోపలికి వచ్చి దాని ప్లేస్ ఎక్కడుందో అక్కడ నిలబడిపోతుంది. గేదెలు అలా ఉండవు. భర్త కోసం ఎదురు చూసినా చూడకపోయినా ఆ గేదె బయటికి వెళ్ళింది అంటే దానికోసం మనం గుమ్మం దగ్గర ఎదురు చూడాలి. లేకపోతే అది ఆ పక్కింట్లోకి ఆ వెనకింట్లోకి వెళ్ళిపోతుంది, లేదా ఇంకా తిరుగుతూనే ఉంటుంది. గది రాదు, ఇలా ఇంటి ముందు నుంచి కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. అది ఈ రెండిటికి ఉన్న తేడా అది. అందుకనే అమ్మవారు ఏమంటున్నారండి, ఎనుములంటే ఇంద్రియాలన్నమాట. వాటికి ఒక యజమాని అవసరం. ఈ యజమాని అనేటటువంటి వాడు ఎవరై ఉండాలండి? మా ఇంద్రియాలను మేము సమర్థవంతంగా పని చేయించుకోగలమండి అంటే తినటానికిను, నేను నచ్చిన సీరియల్ చూడటానికిను, లేదా అక్కడ భామల్ని చూడటానికి తప్పిస్తే మన ఇంద్రియాలని మనం దేనికి ఉపయోగించలేం కదా. ఆ పొద్దున్న వస్తాం, కాసేపు ఏదో టకటక అవుతుంది, ఇంటికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? టీవీ చూస్తూనే బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేకపోతే అది చేసినట్టు ఉండదు. లేదా మెసేజ్లు చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయాలి. లేదు ఈ మెసేజ్ల్లో మళ్ళీ ఇంకోటి ఏదన్నా వస్తే ఒకదానిలోంచి ఒకటి, ఒకదానిలోంచి ఒకటి, ఒకదానిలోంచి ఒకటి. అది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, షార్ట్స్ అయితే షార్ట్స్, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. అబ్బో అదొక పెద్ద ప్రయాణం అండి. ఆ ప్రయాణం ఏదో ఇక్కడ ఏడవచ్చు కదా, భగవద్ విషయంలో ఏడవచ్చును కదా కదా. తిరుప్పావే నేర్చుకో, ఏదో వచ్చేసిందండి, మొత్తానికి అదృష్టం బాగుంది. ఇంకా ఏమున్నాయి ఇలాంటివి? ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటివి ఏమున్నాయి?
అని ఎప్పుడన్నా ప్రయత్నం చేశామా? ఆరీలు కూడా తిప్పాలి కదా మరి. ఆహా, అబ్బే, ఇంద్రియాలు అలా తిప్పనివ్వవన్నమాట. అది అందుకని ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. అది ఎవరు కూడా వాటిని కంట్రోల్ చేయలేరండి. అందుకే భగవానుడు అనేటటువంటి ఒక యజమానిని అక్కడ నిలబెడతామన్నమాట. నిలబెట్టినప్పుడు ఏమవుతుంది? ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు వాటిని. ఆయన ద్వారా మనం వాటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందండి? ఇవి మంచికి ఉపయోగపడతాయి. ఒక తల్లి ఎలా అయితే కనుక రక్షిస్తూ ఉంటుందో తన బిడ్డని, ఆ విధంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఎక్కడైనా కన్ను ఎప్పుడైనా ఏం చేస్తుంది? అగో చూడు భగవానుని యొక్క సౌందర్యం చూడు, అగో భాగవతుల్ని చూడు, ఇదిగో ఇక్కడ ఇది ఉంది చూడు అని వెంటనే ప్రేరేపణకి గురి అవుతూనే ఉంటుంది తెలియకుండానే. అలాగే చెవులు ఉన్నాయనుకోండి, భగవత్ ధ్యానం ఎక్కడుందో, మంచి ఎక్కడుందో, ధర్మాచరణ చేసేవారి మాటలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ కూడా వెంటనే ఈ చెవి వినటానికి అలవాటు పడిపోతుంది. మాకన్నీ తెలుసులే అలా అన్నాడంటేనే వాడికి ఏం తెలియదని అర్థం అన్నమాట. ఎందుకంటే నిజంగా అన్నీ తెలిసిన వాడు ఎప్పుడూ ఆ మాట మాట్లాడు. ఎందుకంటే వాడికి బాగా తెలుసు. మనకి తెలియని విషయం ఖచ్చితంగా ఏదో ఒకటి ఎక్కడో అక్కడ మిగిలిపోయే ఉంటుంది అని అనుకుంటారన్నమాట. అది ఇక చెబుతున్నారు. అలా ప్రతీది కూడా ఏంటి? భగవానుడే వాటికి కేర్ టేకర్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ ఇంద్రియాలన్నీ కూడా సరైన మార్గంలోనే నడుస్తాయి, మనని నడిపిస్తాయి అని చెబుతున్నారనమాట. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నారండి అమ్మవారు ఏం చెప్పారు? ఈ ఎనుములన్నీ కూడా అంటే ఈ గేదెలన్నీ కూడా ఏం చేస్తున్నాయట? ప్రాతకాలంలో శిరువీడు చిన్న మేతకి బయలుదేరాయి అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ఎప్పుడండి వాటిని అలర్ట్ చేయాలి? ప్రాతకాలంలోనే అలర్ట్ చేయాలి. చేసినప్పుడు ముందు కొద్దిపాటి జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధపడతాయి అన్నమాట. తేలిగ్గా అమ్మో కష్టం కదండి, కష్టం, అమ్మో ఇవన్నీ ఎక్కడ చదువుతామండి, ఇవి రావండి అని అనకుండా నెమ్మదిగా ఏంటి చిన్న చిన్నవి అన్నమాట. ముందే చెప్పారు అమ్మవారు, చిన్న చిన్న వాటితోని మొత్తం నిదానంగా నడిపించి 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 గొప్ప తత్వాన్ని పొందాలి అని చెప్పారు. అలా ఈ చిన్న చిన్న విషయాలన్నింటినీ తెలుసుకుంటూ చిన్న చిన్నగా పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అలా ఈ అరిషడ్వర్గాలన్నీ కూడా అప్పుడు ఏమవుతాయట? బలం లేకుండా అవుతాయి అన్నమాట. భగవానుని యొక్క ఆధీనంలోకి వస్తాయన్నమాట. అది చెబుతున్నారు. ఇక 7వ పాశురంలో చెప్పారు కదండి, తేషముడయాయ్. వీళ్ళ గ్రూప్ అంతటిలోకి ఒక ఆవిడ ఉన్నారు. తేషముడయాయ్ అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆవిడ ఉన్నారు. అటువంటి తేజస్సు కలిగినటువంటి ఆవిడ ఉన్నప్పుడు మనకి చీకటి ఎలా ఉంటుంది? ఉండదు కదా, ఆమె మొత్తం అంతా ఉంటుంది కదా. కనుక అంత తేజస్సు కలిగినటువంటి ఆవిడ మనకు ఒక టార్చ్ లైట్ లాగా ఉంది ముందు. కనుక అంత దీపకాంతి ఇస్తుంటే నువ్వు వెనకాల ఉండిపోతావేంటి తల్లి? కనుక రా, చీకటిగా ఉంది అని మనం అనుకోక్కర్లేదు అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. మిక్కుళ్ళ పిళ్ళైగళు, అబ్బో గొప్ప మిక్కిలి అయినటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మెయిన్ టార్గెట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర అందరూ కూడా. అటువంటి వాళ్ళని నేను అక్కడ ఆపి ఉంచాను. కనుక నీ కోసమే ఎదురు చూస్తున్నారు, నువ్వు రావాలి అని చెప్తున్నారు. ఏమిటండి ఇంతకీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటండి అని అంటే చెప్తున్నారు అన్నమాట. తొండరెడ్డిపొడి ఆళ్వార్లు తిరుపల్లి రుచిలో చెప్తున్నారు కదా, మేట్టిల మేదిగళ్ తళై విడుమాయరుగళ్ అని లేపుతున్నారు. అంటే ఏంటండి? మేయటానికి చిరుగంటలతోని మొత్తం ఇవన్నీ కూడా ఆ ఎరుగళ్ పశువులన్నీ కూడా వచ్చాయి. స్వామి అరంగత్తమ్మ పళ్ళియ సుందరుళాయే, ఓ స్వామి అమ్మా రక్షకుడా నీవు మేల్కొనవలసినది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా ఏమని చెప్తున్నారండి? నువ్వు గొప్ప భాగవతోత్తమురాలివమ్మా, నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాం తల్లి అని చెప్పి అక్కడ ఎలా అయితే కనుక తొండరెడ్డిపొడి ఆళ్వార్లు చూపించారో అలాగే ఇక్కడ ఈవిడ కూడా అదిగో చూడు అదిగో చూడు అక్కడ ఎనుములు తిరుగుతున్నాయి చూడు, కనుక నువ్వు మాతో పాటు బయటికి రా అని చెప్పి ప్రార్థిస్తున్నారన్నమాట. అంటే అవి కూడా మేతను మొదలుపెట్టేసాయి. వాటికన్నా ముందే మనం ఉండాలి కదా. అందుకని పద
వాటి జ్ఞానాన్ని అవి చిన్న చిన్నగా ఇంద్రియాలు సిద్ధమవుతున్నాయి జ్ఞానాన్ని పొందటం కోసమని. అటువంటిప్పుడు వాటికి ఇంకా ఇంకా ఎక్కువ జ్ఞానం వేయటానికి మనం అలర్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే ఏమైతే ఇంద్రియాలన్నీ కూడా అబ్బో నాకు తెలిసిందే చాలా ఎక్కువ అని అనుకొని అట్లా ఇట్లా విర్రవీగవు. తెలిసేది ఇంత అంత తెలిసినట్టుగా మాట్లాడతారనమాట. అది అందుకని ఆ ఇంద్రియాలను ఏం చేయాలి, ఇంతగా వాటికి తెలిసి ఉన్నప్పుడే ఇంకా 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 జ్ఞానం యొక్క డోస్ని పెంచుతూ ఉండాలి. లేకపోతే అసలు శంషర్ నా అంతటి వాడు లేడని భుజాలు సరిచేసుకొని కాలర్లు ఎగరేస్తారనమాట. అది చెబుతున్నారు అమ్మవారు. అందుకని పదవమ్మ పద కృష్ణ తత్వాన్ని జీర్ణించుకోవాలి. ఇంకా మనం ఇది ఇంకా ఎక్కడా ప్రారంభంలోనే ఉన్నాం. మనం అంతా మనకేం తెలియలేదు, ఏదో కొద్దిగా తెలిసింది కనుక రావమ్మారా అని చెప్పి అమ్మవారు పిలుస్తున్నారు. పోవాన్ పోగిన్నారై పోగామల్ కాత్. ఏమండి, ఇంటి ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, గడప గడప దగ్గర నించోవటం ఒక ఎత్తు అయితే, ఇప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోతున్నట్టు లెక్క కదా. అటువంటిది ఇప్పుడు ఈసారి అమ్మవారు ఏం చేశారట, పోవాన్ పోగిండారే, పోయేటటువంటి వాళ్ళని కూడా పోనీకుండా ఆపేశారు. అగండి ఈ అమ్మాయి రావాలి, వచ్చిన తర్వాతే అందరం బయలుదేరదామని చెప్తున్నారనమాట. వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా ఆపేశారట. వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపేసింది అమ్మ అని అందరూ ఈవిడిని అనుకుంటున్నాం కానివ్వండి, నిజానికి వాళ్ళు కూడా కదలలేకపోతున్నారు. ఎందుకంటే అనుదినం కూడా ఈ అమ్మాయి మార్గాయాసం తెలియకుండా భగవానుని యొక్క కథను ఏదో ఒకటి చెప్పుకుంటూ వీళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఏమవుతోందండి, ఈరోజు ఏది కథ వినకుండా ముందుకు అడుగు ఎలా వేస్తాం? మీరు ఇంటి నుంచి ఇక్కడి దాకా ఎలా వస్తున్నారు? ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. కారులో వస్తే అయితే కనుక ఏవో పాటలు మోగిస్తూ ఉంటాం కదా. ఆచమైపోతుంది, ముందుకు నాడు వెనక్కి నాడు ఇంకోటి నాడు మరొక నాడు, లేదా ఇంకోళ్ళ గురించి మరొకళ్ళ గురించి నడుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా పెడుతున్నారట, భగవానుని యొక్క కథలే చెప్పుకుంటూ నడుస్తున్నారట. పలానా ఘట్టంలో చూసావా ఏం జరిగిందో, ఆ ఘట్టంలో చూసావా ఏం జరిగిందో అని రోజుకొక ఘట్టాన్ని ఈ అమ్మాయి చెప్తూ ఉండేదన్నమాట. అందుకని ఏమని చెప్తున్నారండి, ఆ అమ్మాయి వచ్చేదాకా వీళ్ళు కూడా కదలలేకపోతున్నారు. కానీ పేరు మాత్రం ఎవరికి వచ్చిందండి, అమ్మకు వచ్చిందనమాట. వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపేసిందబ్బా అని చెబుతున్నారట. ఇక చెప్తున్నారు, ఈ గోపిక రాకుండా ఉంటే ఎలాగండి, ఇన్ని కథలు చెప్పేటటువంటి వారు అని చెప్పారట. ఎందుకండి అని అంటే, ఈ గోపికలో ఉన్నటువంటి ఆర్తి అంత గొప్పది, ఆ అమ్మాయికి ఉన్నటువంటి జ్ఞానం అంత గొప్పదట. పూర్వం అళవందార్లు అనంటే మన యామనాచార్యుల వారు ఏమంటారంటే, అయ్యా నీకు ఏదన్నా సేవ చేద్దామంటే ఓ స్వామి నువ్వేమో రావయ్య నా దగ్గరికి, నువ్వు చాలా బిజీ కదా, నేను నీకు ఏవేవో సేవలు చేయాలి అని అనుకుంటాను, నువ్వేమో అసలు ఎక్కడికి రావయ్యే, కనీసం చూద్దాము అని అన్నా కూడా నా వైపేమో తిరిగి చూడవయ్యే. అందుకని పోనీ చెప్పవయ్యా, నువ్వు ఎవరి దగ్గర ఉంటావో చెప్పు, నేను వాని దగ్గరికే సేవకుడిగా వెళ్ళి ఉంటాను. వాడి కోసమైనా నువ్వు వాడి వైపు ఇలా చూస్తావు కదా, వాడి వెనకాలే నేనుంటే ఆటోమేటిక్గా నీ చూపు నా మీద పడుతుంది కదా. చెప్పవయ్యా, నీ సేవకుడు ఎక్కడున్నాడో చెప్పు, వాడి దగ్గరికే వెళ్ళి ఉంటాను నేనని చెప్పారనమాట. అందుకని ఏమంటామండి, భాగవతుల్ని దాటి వచ్చి నమస్కరించకూడదు భగవంతుడికి, అక్కడే పెట్టాలన్నమాట. భాగవతుల్ని ఎప్పుడు దాటి రాకూడదు. ఎందుకంటే భగవానుడి యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందండి, వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అందుకని అక్కడొచ్చి పెట్టామనుకో, ఎక్కడ ఉంటుంది దృష్టి, ఆటోమేటిక్గా ఇలా చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వెంటనే కనిపిస్తామన్నమాట. అలా కాకుండా వచ్చి ఇక్కడ పెడితే ఏముంటుంది, ఆయన ఇలా అందరినీ చూస్తుంటే ఇక్కడ దండం పెడితే కుర్చీల కిందికి వెళ్ళిపోతారు వీళ్ళు కూడా కదా. ఏమో లే బ్యాగో బకెట్టో ఉందేమో అక్కడ అనుకుంటాడు స్వామి కూడా. అందుకని భాగవతుల్ని దాటి రాకూడదు, అందుకే అక్కడే పెట్టుకోవాలి అని చెప్తారనమాట. సరే, అయితే తులసీదాస్ వారు కూడా అంటారండి, అయ్యా నాకు స్వర్గం వద్దు, ఎందుకంటే స్వర్గంలో నువ్వు ఉంటావా అక్కడ, నువ్వు ఉండనప్పుడు స్వర్గం నేనేం చేసుకోను, నరకం అంటావా, అదేమో నాకు రాదు. ఎందుకు రాదట, హరి 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 అనుకుంటూ ఎప్పుడు హరినామస్మరణ చేస్తూ ఉంటుంటే అదేమిటో వెదవది, పాపం చేద్దామన్నా సరే చెయ్యట్లే, ఇంద్రియాలు చెయ్యనియట్లే పాపాన్ని.
ఏదైనా మంచి వస్తువు కనిపిస్తే ఎవరు చూడకుండా ఇలా తీసేసుకుందాం అనిపిస్తే చేతులు ముందుకు వెళ్ళట్లే. కళ్ళు చూసినప్పటికీ కూడా మనసు ఎక్కడన్నా తీసుకుందాం అనిపించినప్పటికీ కూడా చేతులు ముందుకు జరగట్లేదయ్యా. ఇంతకుముందేమో మంచి పని చేద్దామంటే చేతులు ముందుకు వచ్చేవి కాదు. వీళ్ళకి దానం ఇద్దాము అని అంటే మనసులో ఇద్దాము అని అనిపించినా చేతులు రావయ్యా మనకి ఇవ్వటానికి కదా. మనసులో మంచి మాట్లాడాలి అని అనిపించినా కూడా నోరు సహకరించదయ్యే. కానీ ఇప్పుడేమవుతోంది, ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడదాం అనుకున్నా సరే పీక లోతున ఉంటుంది. ఇప్పుడు ఈ సుబ్బలక్ష్మి గురించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మొత్తం ఏకి పారేయాలి, అందరికీ అన్నీ చెప్పేయాలని అనిపిస్తుంది. కానీ నోరు సహకరించట్లే, ఇప్పుడు మాట రావట్లే బయటికి. చెప్పేయాలి అనిపిస్తుంది. ఇంకొంచెం సేపటికే అంతలోకే నిరాసక్తత. ఏం చెప్తాం ఊరికే అంత, ఇవన్నీ కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏముంది చెప్పడానికి, ఇందులో కొత్తగా అందరికీ తెలిసిన విషయమేగా అని వెంటనే ఉత్సాహం నీరు గారిపోతుంది. ఏం చెప్తాం ఇంకా, 4 ముచ్చట్లు చెప్పుకుందాం అమ్మ, కాస్త చెవులు నింపుకొని వాళ్ళ చెవులు కాస్త నింపుదాము అని అంటే చెవులు సిద్ధంగా లేవు. వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటుంటే అబ్బా సర్లే వినాలని అనిపిస్తున్నా వినలేకపోతున్నాం, చెప్పాలని అనిపించినా వాళ్ళ చెవులు సిద్ధంగా ఉండటం లేదనమాట. అది అందుకని ఏ ఇంద్రియాలు కూడా తప్పు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు పాపం ఎక్కడొస్తుంది, కనుక నరకమే లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలయ్యా అని అంటే చెప్పారనమాట. పోనీ ఏదన్నా నీ భక్తులు ఎవరైనా ఉంటే చెప్పు, శబరింట్లో ఏమైనా నువ్వు ఉంటా అంటే చెప్పు, అక్కడికి వెళ్ళి ఓ మూల కూర్చుంటా నేను కూడాను. అలాగే ఓ సుగ్రీవుడి ఇంట్లో ఉంటావా నువ్వు చెప్పు, నేను ఆ సుగ్రీవుడి దగ్గరకు వచ్చి ఓ మూల కూర్చుంటాను. పోనీ విభీషణుడి దగ్గర ఉంటావా, నీకు అతనంటే బాగా ఇష్టం కదా చెప్పు, పోనీ నేను అక్కడికే వచ్చి ఉంటాను అని అంటారట. అంటే ఇందులో ఏమిటండి గొప్ప అంటే, ఇప్పుడు మనకంతా బాగానే అనిపిస్తోంది కానీ శబరి ఇంటికి వెళ్ళాలి అని అంటే ఎక్కడుండాలండి, అరణ్యాల్లో ఉండాలి. అంటే అరణ్యాలకైనా వెళ్ళటానికి సిద్ధమే నీ కోసమని. నువ్వు అక్కడ కనికరిస్తావు అని అంటే అరణ్యాలకైనా, లక్ష్మణులు వారు అంతే కదండి, నువ్వు ఎక్కడుంటే అక్కడే అయోధ్య. సుమిత్ర ఏమన్నారు, ఏంటి ఇంకా కదలలేదా నువ్వు, ఏ తల్లి అడుగుతారండి అట్లాగా, ఏ తల్లి అడగదు. వెడుతున్నావా అని అడుగుతారు కదా. నేను వస్తున్నాను అని చెప్పి సీతమ్మ వారి కన్నా ముందే సిద్ధమైనటువంటి వాడు లక్ష్మణుడు. సీతమ్మ వారు అదే విషయం హనుమంతుల వారితో చెప్తుంది, నాకన్నా కూడా ముందుగా సిద్ధమైపోయాడు, నాకన్నా ముందుగా వస్త్రాలు కట్టుకొని సిద్ధమయ్యాడు, అటువంటి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతారనమాట ఆవిడ. అది సో అలాంటి లక్ష్మణుడితోటి వెళ్ళినటువంటి వాడు స్వామి కదా. అయితే ఇప్పుడు ఈ స్వామి గనక శబరి దగ్గర ఉండాలి అని అంటే అరణ్యాల్లో పడి తిరగాల్సిందే కదా. కనుక అరణ్యానికి వెళ్ళడానికైనా సిద్ధమేనండి. లక్ష్మణుణ్ణి అడిగినట్లుగా నాకు ఆ సుమిత్ర మాట ఇంకా గుర్తున్నది కనుక నేను వెనకంజ వేసేదే లేదంటారనమాట తులసీదాస్ వారు. వచ్చి మీ అమ్మ అమ్మ ఆజ్ఞ తీసుకొని రా అని చెప్తారు శ్రీరామచంద్రమూర్తి. చెప్పగానే లక్ష్మణుల వారు ఏం చేశారు, సర్లే అన్నగారి మాట కాదనలేం కదా అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి సుమిత్రని నాకు ఆజ్ఞ కావాలి అని అడిగితే, అదే నువ్వు ఇంకా వెళ్ళలేదా, ఆజ్ఞ అంటున్నావేంటి, నువ్వు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను అని అన్నారనమాట సుమిత్రాదేవి. అందుకనే సుమిత్రాదేవిని ఏమంటారండి, మాతృహారానికి ఒక మణిపూస అని చెప్తారనమాట. షీఈస్ ద పెండెంట్ అండ్ షీఈస్ ద లాకెట్. అటువంటి మాత ఇంకెవ్వరూ ఉండరండి, అంత గొప్ప ఆవిడ అనమాట. ఎలా శరణాగతి చేయాలో చెప్పారనమాట ఆవిడ. పైగా ఏమంటారు, నువ్వు నా దాకా రావాల్సిన అవసరం లేదు, ఇంక నుంచి రాముడు ఎక్కడుంటే అదే నీకు అయోధ్య. ఎందుకంటే ఇక నుంచి రాముడే నీకు దశరథుడు, సీతయే నీకు సుమిత్ర అని చెప్పి పంపించినదనమాట. ఆవిడ మాట నుండే మనకి ఈ రోజుకి కూడా అన్నా వదినలు అంటే మళ్ళీ తల్లిదండ్రులతో సమానం, తల్లిదండ్రుల తర్వాత ఇక మళ్ళీ వాళ్ళే అనేటటువంటిది మనకి చాలా బలంగా పడిపోవడానికి కారణం ఏంటండి, సుమిత్రామాత వేసినటువంటి ఆ బీజం అన్నమాట. అది ఆవిడ చెప్పారు ఆ మాట. అందుకని నేను అంటున్నారనమాట, పోనీ శబరి దగ్గరికి అంటే అరణ్యానికైనా రావడానికి సిద్ధం నేను. అలాగే సుగ్రీవుడు అంటే ఆయన ఏమైనా మహళ్ళల్లో ఉంటారో ఏంటి, కొండల్లో గుట్టల్లో పడి ఉంటారు, ఒక శాఖామృగం.
ఆయన ఏ చెట్టు మీదకి ఎక్కితే ఆ ఈతగాడు కూడా ఆ చెట్టు మీదకి ఎక్కువ మూల కూర్చోవాల్సి వస్తుంది. చెట్లు ఎక్కడం మనకి ఏమైనా ప్రాక్టీస్ అటండి, బాగాను ఎక్కడైనా పడిపోవచ్చు కదా. అయినా సరేనయ్యా భరిస్తాను, ఎందుకంటే నువ్వు వాళ్ళ కోసం అని వచ్చి వాళ్ళను చూపు చూస్తావు కదా, చక్కగా వచ్చి ఇలా చూస్తావు కదా, అప్పుడు వాళ్ళ వెనకాల నించుంటే నేను కూడా కనిపిస్తాను కదా నీకు. గ్రూప్ ఫోటో ఉందండి, మనం వెనకాల నించుంటే కొంచెం మనం కూడా కనిపిస్తాం కదా, ముఖ్యమైన వాళ్ళ వెనకాల నించుంటే ఖచ్చితంగా కనిపిస్తాం కదా. అలా అన్నమాట ఈయన కూడా అడిగేది. ఇక విభీషణుడు ఉన్నాడు. ఎవరండి విభీషణుల వారు? డైరెక్ట్గా రాక్షస రాజ్యమే కదా, టోటల్గా అసలు ఒక ఐలాండ్, ఇక అసలు దేశంతో సంబంధమే లేదు. అవునా? పూర్తిగా వెళ్ళి ఒక దీవిలో ఉండాలి, ఏ సంబంధం లేకుండా, ఈ రాజ్యంతో ఈ దేశంతో సంబంధం లేకుండా ఒక దీవిలో పడి ఉండాలి. అందున రాక్షస రాజ్యం. అయినా ఉండడానికి సిద్ధపడతానయ్యా, నువ్వు చూస్తానంటే చెప్పు చాలు, ఎక్కడంటే అక్కడ ఉంటాను. ఈ తత్వానికి రావాలి. ఈ అమ్మాయిలో ఆ తత్వం ఉన్నదన్నమాట. అందుకనే ఏమంటున్నారు, ఈ అమ్మాయిని తీసుకోకుండా వెళ్ళటం కుదరదు, అందరు ఆగిపోండి అని చెప్పారనమాట. ఎందుకంటే ఈ తత్వం లేనప్పుడు నువ్వు ఎంత భగవద్ధ్యానం చేసినా, ఎంత భగవానుని కీర్తన చేసినా వృధా. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటానండి, ఆయన ఏది చెప్తే అది చేస్తానండి, ఆయన ఎలా ఇస్తే ఆ జీవితాన్ని అలా నేను తీసుకుంటానండి అనేటటువంటి డెడికేషన్ ఉండాలన్నమాట. అది ఇక చెబుతున్నారు. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్. వెళ్ళే వాళ్లను ఆపేసిందండి, వెళ్ళే వాళ్లను ఆపానమ్మా అని ఈవిడంతటి ఈవిడ చెప్పుకున్నారు, కానీ ముందుగా అసలు వాళ్లే కదలట్లే. ఒక తీర్థయాత్రకి వెళ్తున్నామండి, అవునా? వెళుతున్నప్పుడు 10 మందిని కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరి దారిన వాళ్ళం చకచకా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటామా? రోడ్ల మీద తిరిగేస్తూ ఉంటామా? తిరగలేము అట్లాగా. ఏమండి పలానా వాళ్ళు రాలేదు, తయారై వచ్చిందా లేదా, వాళ్ళ ఆటో వేరుంటుంది, మన ఆటో వేరుంటుంది. అది భక్తి యొక్క లక్షణం అన్నమాట, ప్రప్రథమ లక్షణం అది. ఎవడి దారిన వాడు వెళ్ళిపోయి ఎవడి దారిన వాడు తిరిగేదానికి యాత్రే అవసరం లేదు. వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా, ఇంకా ఏంటి ఆలస్యం, తీసుకురండి తీసుకురండి తీసుకురండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ దర్శనమైందా, మీకు దర్శనమైందా, వాళ్ళకన్నా అయ్యో వాళ్ళకి దర్శనం అవ్వలేదట, మాకైతే అయ్యిందమ్మా మంచిగా దర్శనం. అయినా చూసుకోవాలి, దర్శనం అన్నాక ఇంకా ఇక బాగా మన చిన్న పాపల అన్నీ చూపించనీకి మనం వెనకాల వచ్చి చూసుకోవాలి. మేము చూసుకోలేదా అండి కదా. కొంతమందికి అసలు దర్శనం చేసుకోవడం చేత కాదు, గుడుగుషనాలాగా వెళ్ళిపోతూనే ఉంటారు. దర్శనం అయిందా, చూసుకున్నావా, అలంకరణ చూడు ఎంత బాగుందో, ఇగో నాకు పలాంది కనిపించింది, ఇదిగో. నువ్వు ఏదైనా కొత్తగా చూస్తే చెప్పు, వాళ్ళు చూస్తే అరే మీరు కూడా చూసారా, సంతోషం అని చెప్పచ్చు. చూడలేదనుకో నువ్వు కొత్తది వాళ్ళకి చూపించినట్టే కదా. కానీ చాలామంది అజ్జయ్యరు మొత్తం అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇగో అక్కడ అట్లుంది కదా, అయ్యి నువ్వు చూడలేదా, నేను చూసినా అక్కడికి ఏదో అబ్బా వాళ్ళు ఎంత నష్టపోయారండి, మనం ఎంత లాభపడ్డామండి అనే ఆ భావన తప్ప ఇంకెక్కడా అసలు ఇంకొకళ్ళకి సహకరిద్దామనే భావన కనిపించదన్నమాట. ఎంత స్వార్థం అది కదా. అందుకనే ఇలాంటి వారిని వదలకుండా ఉండడానికి కారణం అదే అనమాట. అందుకే వీళ్ళకు కూడా ఏంటి మంచి లక్షణం అలవాటైంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత చక్కగా ఉండి మనకందరికీ కూడా భగవత్ సంపదను పంచేటటువంటి ఈ అమ్మాయిని మనం మాత్రం ఎలా వదిలి వెళ్ళిపోతామండి, అందరం కలిసే వెళ్దామని చెప్పి అందరూ ఉండిపోయారట. కానీ అమ్మవారి మటుకి ఏమని చెప్తున్నారు, అమ్మవారి మటుకి ఏం చెప్తున్నారు, పోయి వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా నేనే ఆపాను అని చెప్పుకుంటున్నారనమాట. ఇక పూర్వం అక్రూరుని యొక్క స్థితిలోనే ఈ గోపికలందరూ కూడా ఉన్నారట. ఇక్కడ అక్రూరుని స్థితి ఏంటండి, అక్రూరుడు గొప్ప భక్తుడు, శ్రీకృష్ణ భక్తుడు, కంసుని వద్ద పనిచేసేవాడు. అయితే గొప్ప విషయం ఏంటి అంటే, ఏ రోజు ఏ రాక్షసుడు ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి చంపటానికి వెళ్ళాలి అనే లిస్టు తయారు చేసింది ఎవరే అంటే అక్రూరుడే. ఎంత ఆశ్చర్యం కదా. రాజు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడు కదండి, రాజు పురమాయిస్తాడు అంతే. సో కంసుడు చెప్పేవాడు అంతే, ఇక పలానా మల్లులు ఉన్నారు, పలానా వీళ్ళు ఉన్నారు, పలానా రాక్షసులు ఉన్నారు మన దగ్గర, వీళ్ళని నీ ఇష్టం నీ చేతిలో పెడుతున్నాను, యూ అపాయింట్, ఏ రోజు ఎవరు ఏంటి మెను నువ్వే తయారు చేసుకో చెప్పేవాడు అన్నమాట. సో ఈయన తయారు చేసేవారా, ఈరోజు ఈ పిల్లాడి వయసు ఇంత ఉంది కాబట్టి వీళ్ళైతే కరెక్ట్,
సరే కృష్ణుడు ఇంతున్నా కూడా చుట్టూ తన నందుడు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళ శక్తులు ఇలా ఉంటాయి, ఓకే వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఈ క్వాలిటీస్ ఉన్నాయి కనుక వాళ్ళని మించిన వాడు శక్తిమంతుడు ఎవడో కావాలి, చలో పూతని పంపించండి, చిన్నపిల్లాడు కాబట్టి పాలు తాగే వయసు కాబట్టి ఆడవాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాడు కాబట్టి మభ్యపెట్టి తీసేసుకుంటుంది, వెళ్ళమ్మా వెళ్ళు నువ్వు ఈరోజు డ్యూటీ నీది. నెక్స్ట్ తర్వాత ఇలా జరిగిందా, అయితే సరే ఓకే శకటాసురుణ్ణి పంపించండి, చుట్టూతా చూసుకో, నువ్వు ఏ వేషంలో అంటే ఆ వేషంలో వెళ్ళగలవు కదా, వాడిని ఎక్కడ పడుకోబెడుతున్నారో మంచం మీద పడుకోబెడితే మంచంగా మారిపో, బొంత మీద పడుకోబెడితే బొంతగా మారిపో, అలా నువ్వు లేదా ఒక గద్దె మీద పడుకోబెడితే ఆ గద్దెగా మారిపో, నువ్వు బల్ల మీద పడుకోబెడితే బల్లగా మారిపో, ఎలా అయితే అలా మారిపోయే శక్తి నీకు ఉంది కాబట్టి ఇదిగో నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంట్లో హడావిడి జరుగుతుంది, పిల్లలు ఎలాగో అలసిపోతారు కదా ఫంక్షన్స్ అయినప్పుడు, సో తొందరగా నిద్రపోయే అవకాశం ఉంటుంది, చికాకు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళు, ఇలా లైన్గా జాగ్రత్తగా ఏ రోజుకి ఎవరు అని పంపించిందే చార్ట్ వేసిందే అక్రూరుడు అనమాట. అయితే అన్నింటినీ జయిస్తూ వచ్చారు కృష్ణ బలరాములు. ఇక చిట్ట చివరికి ప్లాన్ ఏం చేశారండి, ధనుర్యాగాన్ని కంసుడు ప్లాన్ చేశాడు. అప్పటికే వీళ్ళకి 16 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. సో అందుకని నేనేం చేశారు, ధనుర్యాగాన్ని రాక్షసుల్ని పంపించడం కాదు, డైరెక్ట్ వాళ్ళని ఇక్కడికే పిలిపిద్దాం, ఇచ్చి ఎవరు ఉండాలి ధనుర్యాగంలో, పెద్దవాళ్ళ కన్నా యంగ్స్టర్స్ అయితే బాగుంటుంది కనుక యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించండి అని చెప్పి దండోరా వేయించారు. ఆ తర్వాత మళ్ళీ గబుక్కున నందుడు ఎక్కడ పంపడం, ఎందుకంటే నందుడికి కంసుడికి పడదు, పైగా నందుడి మొహం కూడా ఎప్పుడు కంసుడు చూసేవాడు కాదు. అందుకని ఇప్పుడు ఎలా అసలు నేను నిర్వహించిన కార్యక్రమం అంటే పంపిస్తాడో పంపించడో, అందుకని ఏం చేయాలి, అక్రూరుడైతే కనుక ఒకటే ఏం చెప్తూ ఉంటాడు, ఆ కృష్ణుడి లీలా విశేషాలు తెగ చెప్తూ ఉంటాడు. సో ఇంటిమసీ ఎక్కువ ఉంది కనుక వీడినిచ్చి పంపిస్తే ఏమవుతుంది, పని తొందరగా జరుగుతుంది. అందుకని ఏం చేశారు, నువ్వు వెళ్ళి ఇన్వైట్ చేసి తీసుకురా, దగ్గరుండి తీసుకురా అని చెప్పారు. అక్రూరుడు వెంటనే ఏమనుకున్నారట, ఏ జన్మ పుణ్యమో కదా నాది, ఏ జన్మలో ఏ పెద్ద నోము నోచుకున్నానో కదా, ఎవరికీ దక్కనటువంటి అదృష్టం నాకు దక్కింది, నేను వెళ్ళటం, నా నోటితో నేను వారిని పిలవటం, నా కళ్ళతో నేను వాళ్ళని చూడటం, నా వెంట నేను రధికుడుగా ఉండి నా వెంట వారిని నేను తీసుకొచ్చుకోవటమా ఇక్కడికి అని చెప్పి, కంస ఎవరండి, కంసః మమ ఉత్తమ సఖః, నాకున్నటువంటి మిత్రులందరిలోకి ద బెస్ట్ ఉత్తముడు ఎవరు అనంటే కంసుడే, మరెవ్వరూ కూడా నాకు ఇటువంటి అవకాశాన్ని ఇవ్వలేరు కదా, కనుక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు రాక్షసుడైనా సరే వాడు ఉత్తముడే, భగవానుణ్ణి నేను రథం ఎక్కించుకొని తీసుకురావటమా అని అనుకున్నారట. సరే అలా మొత్తానికి సఖః నిశ్చయ అని అన్నారు, నిశ్చయం అంతే, అది ఇందులో డౌటే అక్కర్లేదు అని చెప్పారు. సరే ఇక మొత్తానికి ఈయన రథం పైకి ఎక్కారు, గుర్రాలను నడిపిస్తున్నారు. గుర్రాలు మంచి బలంగా ఉన్నాయి కానీ ఏది కదిలితేనా అవి ఓ పట్టాన కదలట్లేదు, ఎంత బలమైన గుర్రాలైనా సరే ఇక్కడి నుంచి కదలట్లేదట. ఏకాదశి ఉపవాసం ఉన్నారు, ద్వాదశి గడియల్లో సంధ్యావందనం చేసుకున్నారు, 1 గంటలో వెళ్ళిపోవాల్సినటువంటి చోటండి ఇక్కడ మధుర నుంచి 1 గంటలో వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఆటోలోనే చకచక తిరిగేస్తున్నాం. బలమైన గుర్రాలు ఉన్నటువంటి రోజులవి, బ్రహ్మాండమైనటువంటి వీధులు ఉన్నటువంటి రోజులవి. ఇప్పట్లాగా ఒక చోటు తారు రోడ్డు, ఒక చోటు మట్టి రోడ్డు, ఇంకో చోటు గుంటలు, ఇంకో చోటు తంటాలు ఉండవు కదా. అప్పుడు అంతా మొత్తం అంతా ఒకటే ఇదిగా ఉండేది కదా. అలాంటప్పుడు 1 గంటలో వెళ్ళిపోవాల్సింది దీనికి 6-7 గంటలు పట్టిందనమాట. అందులోనూ ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వారు ద్వాదశి ఘడియలలో ఉపవాసాన్ని విరమించుకోవాలి కదా వెంటనేను. అయినా సరే ద్వాదశికి కూడా అందుకోలేనంతగా ప్రయాణం జరుగుతోంది. అంటే మనసు అంత బరువెక్కిపోయిందనమాట ఆనందంతో. ఈతని ఆనందం ఎంత ఉందో ఆ గుర్రాల ఆనందం కూడా అంతే ఉందన్నమాట. అవి కూడా అబ్బో మనమేంటి గోకులం వైపుకు అడుగు పెడుతున్నామా, ఓ నందుడి ఇంటి వైపుకు పెడుతున్నట్టున్నామే అని చెప్పి అవి కూడా సంతోషంతో అడుగులు వెయ్యలేకపోతున్నాయట. అది ఇక చెబుతున్నారండి. అలా వెళ్ళి స్వామిని తీసుకొచ్చినటువంటి వాడు అక్రూరుడు. అంటే స్వామి దగ్గరికి వెళుతున్నాము, స్వామిని గురించి తెలుసుకుంటున్నాము, ఆ భగవానుని యొక్క
దృష్టి మన మీద పడుతుంది అని అన్నప్పుడు అడుగు ముందుకు పడదట. అందుకనే పక్కన చాలామంది కావాలి. ఒక్కళ్ళు అడుగు వేయకూడదు అని నిన్ననే చెప్పాం. పెద్దవాళ్ళు కూడా పూర్వం ఏం చెప్పేవాళ్ళండి, శాస్త్రం కూడా చెప్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు వెళ్ళరాదు. కొంతమంది చెప్తుంటారు, నేనేమన్నా ఆడపిల్లనా నా వెంట మనిషినిచ్చి పంపించడానికి అంటే, ఆడపిల్లలు అంటే ఒకళ్ళు వెళ్ళారా? అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓయ్ నా వెంట ఇంకొకళ్ళు ఎందుకు, నా వెంట అసలు ఎవడక్కర్లేదు అని చెప్పేస్తున్నారు కదా. ఇక్కడ ఆడ మగ అనేది సమస్య కాదు. ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ముసలివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒంటరిగా ప్రయాణం కూడదు. మనకి తెలియకుండానే ఆ హ్యాబిట్ ఉంటుందండి. కొన్నిసార్లు అహంకారంతో, ఒంటరిత గుణంతో ఒకళ్ళం మిగిలిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా మనకు ఉంటుంది ఆ గుణం. ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఒక్కడే బండి మీద వెళ్ళకన్నా ఇంకెవరన్నా ఉంటే బాగుండు అనుకుంటాడు కదా. బస్సులోనే వెళ్తూ ఉంటాం మనం, కాలేజీకో స్కూల్కో లేకపోతే మన ఆఫీస్ ఇది ఆర్గనైజేషన్ ఎక్కడుందో అక్కడికి. ఆ కాలేజ్ బస్సో స్కూల్ బస్సో ఆఫీస్ బస్సో ఉంటుంది, అదే ఎక్కుతాం. అయినప్పటికీ కూడా ఈ బస్ స్టాండ్లో నించోవడానికి కూడా మనతోనే ఎవరైనా ఉంటే బాగుండని అనుకుంటాం. ఆ సీట్లో మనతో పాటు పక్కన ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. ప్రయాణం చేయాలంటే పెద్ద భయమేం కాదు, రోజు తెలిసిందే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రోజు తెలుసు. అయినా సరే ఇంత బుడతనైనా సరే పక్కన పెట్టుకొని ఒక తోడు అనమాట. వాళ్ళు మనకి రక్ష ఏమిటి పాడు. కానీ ఇక్కడ ఏంటి, ఒక సహకారం. అందుకే శాస్త్రం చెప్తుంది ఎప్పుడు ఒక్కరు వెళ్ళరాదు. ఇందులో డీప్గా వెళ్తే అర్థం ఏంటి అంటే, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, వారికి ఏదైనా కీడు జరగచ్చు. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే వీళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది. లేదా కనీసం ఎవడైనా రక్షించేవాడు ఉంటే వాడికి వెళ్ళి చెప్పడానికైనా కుదురుతుంది. ఏ ఫిట్సో మాయరోగం వచ్చి డామిన కింద పడిపోతావు, నీకు ఫిట్స్ ఉన్నట్టు నీకే తెలీదు. ఏ కళ్ళో తిరిగి డామిన పడిపోయి నేను అంతా బాగుంది చూసావా అని చెప్పి మనం కూడా బ్రహ్మానందాలు చూపిస్తాం. కానీ బయటికి వెళ్ళిన దాకా ఉండి కళ్ళు తిరిగి డామిన పడిపోవచ్చు. పక్కన చిన్నో పెద్దో ముసలో ముతకో ఎవరో ఒకరు ఉన్నప్పుడు మన ఏదో పెద్ద సినిమా హీరోలో ఇలా పట్టుకొని వెళ్ళిపోతారని కాదు. కనీసం ఆ పక్కడుకో ఎదుటాడుకో చెప్పి కాస్త మొహాన్ని నీళ్లు కొట్టండి ఆయన అని చెప్పి జాగ్రత్త అన్నా చెప్తారు. లేదా పక్క వాళ్ళకన్నా ఆ విషయాన్ని చెప్తారు అని. అందుకే శాస్త్రం ఎప్పుడు ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పదన్నమాట. అది సరే. అయితే ఇక్కడ ఈ భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి, అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారన్నమాట. ఎక్కడ నడవబుద్ధి కావట్లే వీళ్ళకు కూడా. ఎందుకు అని అంటే, కృష్ణతత్వం అనేటటువంటిది రోజు అమ్మాయి ఏదో ఒక కథ చెప్తూ ఉండేది. కొత్త కొత్త విషయాలను చెప్తూ ఉన్నప్పుడు ఆ కొత్త విషయాలను తెలుసుకోకుండా మనం ముందుకు ఎలా వెళ్ళిపోతామండి. కనుక ఆ అమ్మాయి ఉండవలసిందే, ఆ అమ్మాయితోటే అడుగు వేయవలసిందే అని అనుకుంటున్నారట. ఇక తర్వాత చెబుతున్నారు, ఈ వీళ్లకు మళ్ళీనే అక్రూరుల వారి పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో ఈ రోజున వీళ్ళ పరిస్థితి అలాగే ఉన్నది. ఈ అక్రూరుల వారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎంతైందండి, 6-7 గంటలు అనేసరికి చీకటి పడిపోయింది. అక్కడ సాయంకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తానికి ఈయన అక్కడికి వెళ్ళి చూసేసరికి యమునా నది తీరంలో కూర్చుని చూశారనమాట. వెంటనే గబగబా నందుడి ఇల్లు తెలుసు కదా, చకచక రథాన్ని అటు తిప్పచ్చు కదా. ఆహా కాదు, ఏదో గుండె టక 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 కొట్టుకుంటుందన్నమాట. మనకు కూడా చూడండి, ఏదైనా క్షేత్రానికి వెడదామనుకుంటాము, వెళ్తాము, బస్సులో కూర్చునేదాకా కంగారు. బస్సులో ప్రయాణం ఒక ఎత్తు అయితే స్టాప్ వచ్చింది అనగానే ఏమవుతుంది, మెట్లు దిగడానికి కాళ్ళు కదపలేము. దిగిన తర్వాత మొత్తానికి ఆ దర్శనం కోసమని ఉన్న తర్వాత ఆ కోవెల్లోకి అడుగు పెట్టి 4 మెట్లు ఎక్కాలి అని అంటే ఏమవుతుంది, గుండె ఆందోళన పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటండి, ఒక బ్రహ్మాండమైనటువంటి వస్తువు మన చేతికి దక్కుతోంది అంటే, ఒక గొప్ప మణి మన చేతికి వస్తోంది అని అంటే, ఇంత గొప్ప అదృష్టం మనకుందా అనేటటువంటిది చిన్న గుండె తట్టుకోలేదన్నమాట. అలాగే ఈయన కూడా ఏంటి, నందుడిల్లు తెలిసినా కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఆ యమునా తీరం దగ్గరే ఇలా చతికిల పడిపోయి కూర్చున్నారనమాట. ఆ రథం నుంచి దిగి కూర్చుంటే అక్కడ కిందంతా కూడా ఏంటి, చిట్టి చిట్టి పాదాలన్నీ కనిపించాయి. అందులో కృష్ణుడి పాదాలు ఏవో ఎవడికి తెలుసు. అన్ని పాదాలు, రకరకాల పాదాలు ఉన్నాయన్నమాట. అక్కడ ఉంటే ఇంకేం చేశారు ఆయన, ఆ కృష్ణుడి పాదాలని అన్ని పాదాలని ఇలా పామేసేసి చక్కగా తడిమి చూసి కంట నీరు పెట్టుకున్నారన్నమాట. కంట నీరు పెట్టుకొని ఈయన ఏమంటారండి అక్రూరుల వారు, ఆ బ్రహ్మపదం ఏం చేసుకోవాలి,
ఈ బ్రహ్మపదం కూడా వద్దయా, ఈ పాదం ఉంటే చాలు, ఈ పాదం శిరస్సున తాకితే చాలును అని చెప్పి ఏం చేశారండి, మొత్తం అందులో పడి దొర్లారనమాట. ఈ రోజుకి కూడా అక్కడికి వెళ్తే అదే పని చేస్తారనుకుంటా కదా, చేస్తారా? ఎక్కడ ఎక్కడ చేస్తారు? బృందావనంలో మీరు దొరలేరా? ఆహా, మట్టిలో ఇసుకలో దొరుకుతారు. ఎక్కడ? రమణ్ రేతి. రమణ్ అంటే రమణ్ అంటే సంతోషం, ఆనందం, భోగ్యం, ఆత్మానందం అన్నమాట. అది ఇచ్చినటువంటి ఇసుక అన్నమాట రేతి, అది ఇచ్చినటువంటి మట్టి రేతి, అందుకని రమణ్ రేతి. అది ఆయన ఆ రోజు మొత్తం దొరలేరనమాట. ఆ ఇసుకలో దొర్లి ఒకటే కళమేపట నీళ్లు పెట్టుకున్నారనమాట. ఆహా, ఎంత భాగ్యం అండి, అసలు ఈ పాదాన్ని చూస్తుంటుంటేనే అందులో కృష్ణుడి పాదం ఏదో తెలియదు, ఇంకోటి పాదం ఏదో తెలియదు, అందరూ కషాపిష తొక్కి పడేశారు కదా ఇసుకనంతా. అయినప్పటికీ కృష్ణుడితో తిరిగిన ఏ పాదమైనా సరే దాన్ని తాకాల్సిందే అని చెప్పి తాకి దానిని ఒకటే ముద్దులు పెట్టుకుంటూ ఒకటే తిరగడం దొరలటం మొదలు పెట్టారనమాట. అది అలా ఉన్నారనమాట వీళ్ళు కూడా. అంటే రోజు రోజుకి ఎలా అవ్వాలండి, వచ్చామా, పాడామా, చదివామా, తప్పులు చదివామా, ఒప్పులు చదివామా, మైకు పట్టామా, కాకామన్నామా, వెళ్ళామా అని కాదనమాట. అక్కడ ఒక్కొక్క రోజు పరిణితి, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి. వ్యక్తిత్వంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, తత్వంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, ఆలోచనలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, నీ వ్యవహారంలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, నీ లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. సాఫ్ట్ స్కిల్ కావచ్చు, నీ పేరెంటింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. ప్రతి చోట లైఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ప్రతి చోట ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలన్నమాట. అది చూపిస్తారు అమ్మవారు. చూడ్డానికి ఒక్క పదంలా ఉంటుంది, కానీ మొత్తం జీవితాన్నంతటినీ రంగరించి ఆ ఒక్క పదంలో పెట్టారనమాట అమ్మవారు. అది అందుకని ఎలా ఉండాలండి, భగవానుడి పట్ల ఇచ్ఛ ఆ రకంగా ఉండాలట. భగవానుడు కనిపించకపోతే పోయింది, ఆ పాదాలు కనిపించినా చాలు, ఆయన తొక్కిన నేల కనిపించినా చాలు, దాన్నైనా సరే, ఆ మట్టైనా చాలు అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. ఒకటి చెప్తాం, ఇక్కడ పొద్దున్న అమ్మవారిని తీసుకెళ్ళకముందే పరిగెత్తుతారు అందరూ. అంతసేపు ఎంత సరే, ఎవరి గొంతు వాళ్ళకి, అందరికీ నా గొంతు నాకు బాగానే ఉంది ఇప్పుడు కదా, కానీ వెళ్ళకుండా ఇప్పుడు అంతసేపు, ఇప్పుడు ఆవిడ ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం మనం? చల్లో కూర్చుంది కదండి పాప, ఆవిడ కూడా వచ్చి లోపల వెచ్చవెచ్చగా ఉంటుందా సన్నిధిలో, మన కోసమని బయటకు వచ్చింది ఆవిడ. అవునా? ఇంతమంది గోపికలకి ఉండాలి కదా పాపం, పొద్దున్నే వచ్చారు కదా, ఆయన దగ్గరికి కోసమని కదా వచ్చారు. అయ్యో, నన్ను నమ్ముకొని కదా, నేనేదో చెప్పానని కదా వీళ్ళు నా మాట విని, నా మాటని పట్టుకొని వేళ్లాడుకుంటూ అయ్యయ్యో అక్కడి నుంచి కదా వచ్చారు అని, నేను ఇక్కడి నుంచి రాకపోతే ఎలా అని పాపం ఆవిడ అందులోంచి కాస్త ఏమవుతుంది, మరి ఆమె చల్లో వచ్చింది కదా చిట్టి తల్లి కదా, వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఇక మనం ఒకటే చెప్తాం, అన్నీ అవుతాయి. ఆవిడని అర్చకుల వారు ఆ చిట్టి తల్లిని చక్క ఆయన పొదిమి పట్టుకోవడం కూడా అలాగే పట్టుకుంటారు. భలే ముచ్చటేస్తుంది నాకైతే. ముద్దుగా పట్టుకుంటారు, ఏదో చిన్న పాపను పట్టుకుంటారు. అంటే మీన్స్ ద వే ఆఫ్ ట్రీటింగ్ అది బాగుంటుంది. మామూలుగా పట్టుకొని వెళ్ళడం వేరు, చంటి పాపని ఎత్తుకున్నట్టు మనం ఎలా అయితే ఎత్తుకుంటామో అలాగే ఎత్తుకుంటారు మేము రోజు. అందుకే చాలా జాగ్రత్తగా గమనిస్తాం. పట్టుకొని మొన్న మధ్య ఎవరో పూల చెట్టు తెచ్చినట్టున్నారు, మొన్ననో అది పక్క నుంచి ఇట్లా జారిపోతుంటుంటే మళ్ళీ అదొక సవరింపు ఒకటి. ఓ చిన్నపిల్లకి తండ్రి గనక, తల్లి తక్కువ అండి, తల్లి అలంకరించే వరకే, ఈ తండ్రికి షోకులన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ పిల్లలు ఉంటే ఇటు సరి చేస్తాడు, అటు సరి చేస్తాడు. తండ్రిని ఎప్పుడైనా గమనించారా? అందులో ఆడపిల్లల విషయంలో కూర్చోబెట్టుకొని ఇతనికి ఏదీ తెలీదు,
ఓ కాటికి పెట్టడం రాదు, ఓ బొట్టు పెట్టడం రాదు, అయినా సరే అనమాట. ఏదైనా పూలు ఉందంటే ఇటు నుంచి అటుకు వెలుగుతాడు, ఇటు నుంచి ఇటుకి వెలుగుతూ ఉంటాడు. అలా పాపం ఆ పూల చెడు జారిపోతుంటే మళ్ళీ జాగ్రత్తగా తీసి ఇక్కడ పెట్టి, లేదా మళ్ళీ చేతిలో పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టచ్చు లేని జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఆవిడ వెళ్ళిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. నీ ఏడుపు నువ్వేడని మన దాన్ని మనం వెళ్ళిపోతాం. అవునా? అది కాదనమాట. ఒక్కొక్క రోజున ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళాలి. ఆవిడ వెనకాల మనం వెళ్ళాలి. ఏముందండి ఆలస్యం, మహా అయితే ఒక 5-10 నిమిషాలు. ఇంతలోకే మనకు వచ్చే ఆలస్యం ఏముంది? ఏం లేదు కదా. ఆవిడ వెనకాల వెళ్ళాలన్నమాట. మార్గం ఇవ్వాలి. రోజు చెప్తూనే ఉంటారు ఆయన. ప్రసాదం తెచ్చేటప్పుడు మార్గం ఏమని చెప్తారు, మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మార్గం ఏమని చెప్తారు. చెప్పడానికి ఏముందండి అక్కడ కదా. చాలా సింపుల్ థింగ్. అటు వాళ్ళని అటు, ఇటు వాళ్ళని ఇటు ఎందుకు కూర్చోబెడతారు? మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదని, మీరు డిస్టర్బ్ అవ్వకూడదని కదా. అయినా సరే ఈ కాసేపట్లోనే వచ్చి ఇక్కడ మధ్యలో నించోవాలి. ఏముందో అక్కడ నాకైతే అర్థం కాదు. మ్యాగ్నెట్ లాగా టక్కన ఇక్కడ వాళ్ళు ఇటు వచ్చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఇటు వచ్చేస్తారు. అత మ్యాగ్నెట్ అక్కడ మధ్యలో ఏముందో తెలీదు. నేను లేనుగా అక్కడ. మేము ఉంటే బాయే, మేము ఆ మూలకు ఉంటాం. మ్యాగ్నెట్ మీరేమో మూలకు కూర్చోబెట్టి మీరు మధ్యలో ఉండే. సరే, అయితే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజున తెలుసుకోవాలట. భగవానుడు అక్కడ ఉన్నాడా లేదా అనేది కాదు, ఇప్పుడు దాకా ఆయన తిరిగినటువంటి చోటు ఏదైతే ఉందో అది కూడా చాలా పవిత్రమండి, అది కూడా ఎంతో విశేషమండి. అందుకని ఏంటి, భగవానుడు అక్కడ ఉన్నా లేకపోయినా, ఆయనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినా, ఆవిడని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినా, నువ్వేదైనా విన్నపం చేయాలంటే చేసుకోవచ్చు. ఒక పాటే కావచ్చు, ఒక పద్యమే కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరొకటి కావచ్చు. ఇందులో పెద్ద బాధపడడానికి ఏం లేదు. అక్రూరుల వారు ఆ పాదాలని పట్టుకునే ఏడిచారు. పాదాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయా? అచ్చులు మాత్రమే ఉన్నాయి. అందులోన అదేమన్నా నేల చక్కగా అచ్చు అలా కనపడడానికి ఇసుక ఇలా కాస్త ఇలా ముట్టుకోగానే తతిమ ఇసుకంతా అందులోకి పడిపోతూ ఉంటుంది కదా. దాన్నే పట్టుకొని ఆయన పాదాలనే పట్టుకున్నంతగా సంతోషపడిపోయారు. కొంతమంది అంటారు, మీరే ముట్టుకోవాలా, మేము ముట్టుకోవద్దా, మేము చెయ్యొద్దా, ఇలాంటివేవో కొన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఆయన పట్టుకోలేదే, గొప్ప భక్తుడేనే. ఆయన నడిచి వెళ్ళినటువంటి ఆ ఇసుకనే ఒకటే పొర్లాడి, ఒకటే కన్నీళ్లతో ఆ ఇసుకను తడిపి పాదాలనే తడుపుతున్నాను అనేటటువంటి భావనలో ఉండిపోయాడే. ముందు తత్వం రావాలి. ఆ తత్వం పడనప్పుడు, ఆ భావన పడనప్పుడు మనం ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా, ఎన్ని క్షేత్రాలకు తిరిగినా, ఎన్ని గానాలు చేసినా, ఎంత చదివినా, ఎంత స్తోత్రపాఠం చేసినా లాభం వెళ్ళే, ఉపయోగం ఉండదన్నమాట. ఎందుకండి ఒక్కొక్కటి నేర్చుకు. ఇంకొంతమంది ఉంటారు, అమ్మ వాళ్ళు ఇంకా గొప్ప మేధావులు. వాళ్ళు ఏమంటారు, మొన్న మమత కూడా మాకే చెప్తోంది, మాకు ఉపన్యాసం ఇచ్చింది మమత. సబ్ చల్తా హే, ఎక్కడ ఉండాలట? మనసులో ఉండాలట. అంటే ఆ భావన ఎక్కడి నుంచి పడింది? చాలామంది ఎవరో మాట్లాడుకోవటం విని పడింది అనమాట. మనసులో ఉంటే సరిపోద్దా ప్రతిదీ? భోజనం చేస్తున్నామని మనసులో అనుకుంటే సరిపోతుందా? పళ్ళు తోముకున్నామని మనసులో అనుకుంటే సరిపోతుందా? పక్కన వాడు వెంటనే ఆవిడ దూరం పరిగెత్తాడు కదా. ఎందుకులేడా? అలా కుదరదు. మనసులో ఉన్నదానికి నీ ఆచరణ కూడా ఇంపార్టెంటే. అక్కడ ఆచరణ ఉండాలి కదా. సో మనసులో ఉంటే చాలు. చాలామంది ఏదో పెద్ద గొప్ప కొటేషన్స్ ఇస్తూ ఉంటారనమాట. భక్తి మనసులో ఉంటే చాలు, ప్రేమ మనసులో ఉంటే చాలు. అరే, నువ్వు దాన్ని ఆచరణలో పెట్టడం నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. అది ఖచ్చితంగా ఉండాలి. ఆచరణ లేనిదే నీ మనసులో ఉన్నంత మాత్రాన అబ్బో పయసని అనుకోవద్దు. ఆచరణ ఉండాలి. మనసులో వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? అది ఆచరణలో పెట్టడానికి వచ్చింది కదా. ఎదుటివాడిని అయితే అనేస్తావే మరి. మంచి పనులకేమో ఇన్ని కబుర్లు చెప్తాం కదా. ఎదుటివాడిని తిట్టాలన్నా కొట్టాలన్నా ఏం చేస్తాడు? వెంటనే మీద పడిపోతాడు. రేస్ కుక్కే ఇంకక్కడ కదా. ఏం మనసులో అనుకొని మనసులో ఉంచుకోవచ్చు కదా ఆ మాటని అంటారా? మనసులో ఉంచుకోవచ్చు కదా, బయటికి ఎందుకు అంటున్నావు నువ్వు? అంతా మనసులో ఉంటుంది.
అని చెప్పనొచ్చు కదా. ఆహా కాదు, అప్పుడు మటుకి ఎదుటివారికి వ్యక్తపరచాలి, నువ్వు ఆచరణలో పెట్టాలి. అయి కోడితేనా ఇక మరి చూసుకుంటాం కదా, అవునా? లేదా ఎవరైనా సరే మన చేతిలోంచి ఏదైనా లాక్కుంటే హ్యాట్ హూట్ హూట్ అని చెప్పేసి అని ఎగురుతాం వాళ్ళ మీద. మనది కాదు అని అన్నారు అని అంటే ఇక వెంటనే మనకి ఎర్ర మంచులు కూడా ఎందుకు పనికిరాదు, ఇక అంత ఇక్కడే కనిపిస్తుంది మనకి కదా. మరి దాన్ని కోపాన్ని ఎందుకు నువ్వు మనసులో ఉంచుకోవటం లేదు? మంచి పని ఏదన్నా చెయ్యాలి అని అంటే భక్తి మనసులో ఉంటే చాలు. ఇవన్నీ చెయ్యక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు. స్వామికి ఇదేంటది ఈ పటాటోపలు కొంతమంది చెప్తారు, ఇదంతా ఈ అరుపులు, ఈ భజనలు, ఈ గోలలు, ఈ పొద్దున పరిగెత్తటాలు, ఇదంతా భక్తి మనసులో ఉండాలి. రోజు తిండి విషయం కూడా అలాగే అనుకో, కడుపు నిండిందని మనసులో అనుకోవాలి, అనుకో సరిపోతుంది కదా, అవునా? నీ ఇంట్లో వాళ్ళు కూడా మనసులో ఉంటే చాలు అని అనుకుని ఎవరిదారినో ఆడే అక్కడికక్కడ వెళ్ళిపోతే సరిపోతుంది. అప్పటికి మంచి పనికి ఎప్పుడు మనసులో ఉంటే కుదరదు. ఏదైనా సరే చెడు పని వచ్చేపాటికి లేదా ఏదైనా కోపం వచ్చేపాటికి ఇంద్రియాలు దాటిపోతున్నాయి అని అనుకునే సమయంలో అవి మనసులో ఉండాలి, వాటిని బయటికి ఆచరణలో పెట్టకూడదన్నమాట. అది మనం ఏం చేస్తామండి, ఇటు దాటో అటు తిట్టు చేయడంలో అసలు మనం పిహెచ్డీలు చేసేసి ఉన్నాం కదా. అది అయితే ఉన్నై కూవువాన్ బంధు నిన్రోం, ఓ అమ్మాయి నిన్ను పిలవటానికే వచ్చి నించున్నాం ఇక్కడ అందరం కూడా. కనుక నీవు బయటికి రావలసినది ఎందుకు అని అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీ సిగ పువ్వు అని మాకు అర్థమైంది. ఎక్కడుంటాడు వచ్చి ఇలా ఎంతసేపు స్వామి గురించి, ఎక్కడ స్వామి పాదాలు ఉన్నా సరే, ఆ మట్టి అయినా సరే, అక్కడ ఇసుక అయినా సరే, అక్రూరుల వారిలాగా అబ్బో ఇక్కడే స్వామి నడయాడిన చోటు అని చెప్పి ఇలా నెత్తికి రాసుకునేటటువంటి దానవు నువ్వు. అటువంటిది స్వామి ఏం చేశాడు, డైరెక్ట్గా వచ్చి ఒక పువ్వులాగా నీ సిగలో వచ్చి కూర్చున్నాడు. అంటే ఏంటండి, ఈ మస్తిష్కంలో మొత్తం భగవానుడే ఉన్నాడు ఆమెకి. అంటే ఏమవుతోంది ఇక్కడ, ఆమె కొప్పు వేసిన వెంటనే కొప్పు నుంచి బయటికి కనిపిస్తున్నాడు అనమాట ఆయన. ఎటు చూసినా భగవానుడే ఉన్నాడు. అందుకనే పూర్వం ఏం చేసేవారండి, ఇప్పుడు అన్నీ తీసి పారేశాం. ఏం చేసేవారు, ఈ కొప్పులకి వీటిని ఏమంటారు, జడబిల్ల వాటిని ఏదో అంటారు, వాటికి ఏంటది శ్రీకృష్ణుడి ఇదులు ఉంటుండేవి, అవి ఉంటుండేవి. తర్వాత ఏం చేశారు, జడగ పెట్టేది కాస్త వెనక క్లిప్ కాస్త ఊడపెరిగేసేసి దాన్ని పెండెంట్గా లాకెట్గా వేసుకుంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. సూత్రాలు ఉన్నాయి, ఇక్కడ కాకుండా తలకు పెట్టుకుంటాము అందరికి కనిపించాలని చెప్పి, మరి అందరికి కనిపించాలి కదా, అవునా? ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నీకు పెట్టుకోవడం చేత కాకపోతే ఎవరికైనా దానమే శుభ్రంగా మీ అమ్మ పేరో అమ్మమ్మ పేరో నాయనమ్మ పేరో చెప్పుకొని వాళ్ళు శుభ్రంగా 10 కాలాల పాటు పెట్టుకుంటారు. నీకు దానికి చేతులు రావు. నువ్వేం చేస్తావు, ఇప్పుడు ఇది ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పి మొత్తం దాన్ని అంతా కూడా నాశనం చేసి అదొకటి దాన్ని లాకెట్గా వేసుకుని తిరిగే వాళ్ళని చాలామందిని చూసామన్నమాట. వాస్తవానికి అది ఎందుకయ్యా అని అంటే సర్వసాధారణంగా ఇక్కడ పెట్టుకునేటటువంటి దానికి కృష్ణుడు ఇదే ఉంటుందన్నమాట. ఆ పడగ మీద ఉన్నటువంటి ఇదే ఉంటుంది, ఆ కాళీయ మర్దనుడిదే ఉంటుంది. ఎందుకయ్యా అని అంటే ఆ తత్వం అనేటటువంటిది వీళ్ళకి తలకెక్కాలి అనేటటువంటి దాని అర్థం. అది పెట్టుకుంటున్నప్పుడైనా ఆ భావన అనేటటువంటిది ఒక చోటు కాకపోతే ఒక చోటైనా వీళ్ళకి పొందుతారు అని చెప్పటం అన్నమాట. నేర్చుకుంటారు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అనిపిస్తుంది కదా, అరే ఏంటి కృష్ణుడు, ఓహో ఇదా, అరే అసలు దీని సన్నివేశం ఏంటి, ఓహో అదా. నిదానంగా ఒక్కొక్కటి తెలుసుకోవటం కోసమే అన్నమాట. అందుకనే ఏ అలంకరణ అయినా సరే వృధాగా లేదు భారతదేశంలో. ప్రతి అలంకరణ వెనకాల కూడా ఏంటి, మనలో తత్వాన్ని నింపటానికే, అంతేగాని అధికంగా అలంకరించుకొని తిరగటం అని కాదనమాట. ప్రతి దానిలోనూ తత్వాన్ని నింపారు. అందులోనూ మళ్ళీ అది నీకు ఆరోగ్య హేతువు కూడా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఈనప్ప ముక్కలు పెట్టుకొని తిరుగుతున్నారు తలలకి, హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్పులు, ఇవన్నీ ఏంది ఇనప ముక్కలే కదా, తుప్పు ముక్కలు అన్నీ పెట్టుకొని తిరుగుతున్నావు. దానికి బదులు ఇది వరకు మరి బంగారాన్ని పెట్టుకొని తిరిగేవాళ్ళు, లేదా వెండిది పెట్టుకొని తిరిగేవాళ్ళు. అది నీకు నామోషి అయింది. ఇప్పుడేమో అంతా కూడా ఏదో తుప్పు పట్టేటటువంటి ఇనప ముక్కల్ని పెట్టుకొని తిరుగుతున్నావు. అది అంటే మంచి వద్దనుకుంటావు.
ఇది మంచి అంటే నీకు దమ్మే లేదు నిలబడటానికి, దాన్ని ఆచరించడానికి దమ్ము కావాలి. ఎవడో ఏదో తెలియనివాడు ఎవడో వచ్చి ఏదో కుక్కకేం తెలుస్తుంది పాయసం రుచి అన్నట్టుగా, కుక్కకి స్వీట్లు పడవుగా, రోగం వస్తుందంట కదా, అవునా? స్వీట్లు బెటర్, దానికేం తెలుస్తుంది. అలాగే మనకు కూడా మంచి అనేది తెలియకుండా పోతుందన్నమాట. మంచి అంటే ఏంటో తెలియనివాడు ఎవడో వచ్చి ఏదో మాట్లాడతాడు, అది పట్టుకొని ఏమంటాం, ఇంకోటి ఏంటంటో మాట్లాడతాం అనమాట. నాన్ సెన్స్, ఇదంతా కూడా ఓల్డ్ ఫ్యాషన్ అని అంటాం. ఫ్యాషన్ ఓల్డ్ అవ్వలేదు, నీ ఆలోచనలు ఓల్డ్ అయిపోయావు, నువ్వు ముసలాడివో ముసలిదానివో అయిపోయావు. అందుకనే దమ్ము గల వాళ్ళలాగా నిలబడి సమాధానం చెప్పే సత్తా కోల్పోయావు అనమాట, చచ్చిపోయి ఉన్నారు. అది ఫ్యాషన్ ఓల్డ్ కాదు, అది నీ ఆలోచనే ఓల్డ్ అయిపోయింది. యూ హ్యావ్ బికమ్ వీక్. నీకు ఏ సమాధానం ఎలా చెప్పాలో తెలీదు, ఎలా నిలబడాలో తెలీదు, దీని రీజన్ ఇది అని చెప్పే దమ్ము లేనప్పుడు ఏంటి, యు ఆర్ వర్స్ట్ అనమాట. యూ హ్యావ్ బికమ్ వీక్. సో వీక్ మైండెడ్, వీక్ మెంటాలిటీ అయిపోయింది. అట్లాంటప్పుడు ముసలాళ్ళు ఎవరవుతారు? ఫ్యాషన్, మనకున్న ఫ్యాషన్ ఓల్డ్ అవుతుందా, నువ్వు ఓల్డ్ అవుతున్నావా? అది అన్నమాట. ఉన్నై కూవువాన్ వందు నిన్రోం. అలా కృష్ణుణ్ణి నీ సిగ పువ్వుగా చేసుకున్నటువంటి దానవు కనుక నిన్ను పిలవటానికే వచ్చాం అందరం కూడా. ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేరమ్మా, నీవు రావలసినది. కోదు కలముడయ పావాయ్, పావాయ్ ఎంపావాయ్, ఓ అమ్మాయి అని పిలుస్తున్నాం అన్నమాట రోజు. అలా పావాయ్, ఓ అమ్మాయి, కోదు కలముడయ, కుతూహలం కలిగినటువంటి దానవు. ఎటువంటి కుతూహలం నీకు? కృష్ణ తృష్ణ ఎక్కువగా ఉంది. ప్రతి విషయాన్ని తెలుసుకుంటావు, దాని వెనకాల ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటావు కనుక నీవు రావలసినది. అందరికీ ఆ కుతూహలం ఉండదు, ఆ కుతూహలం ఉన్నా దాన్ని వ్యక్తపరచలేరు, చెప్పలేరు. కనుక నీలాంటి వాళ్ళు, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి టాలెంట్ని అమ్మవారు గుర్తించి ఎవరెవరు మిస్ అయినా కూడా వాళ్ళని పిలుచుకుంటూ వస్తున్నారనమాట. ఎవరిని మిస్ చేయడానికి వీల్లేదు. ఒకళ్ళు పాటలు బాగా పాడతారండి, ఒకళ్ళు గొంతు బాగోకపోయినా కొత్త కొత్తవి సేకరించి తెచ్చి పాడతారు. వాళ్ళ గొంతు బాగాలేదు, విను, ఇంకోళ్ళ గొంతు ఎవరిదో బాగుంటుంది కదా, అట్లీస్ట్ ఆ పాట భూగర్భంలో కలిసిపోకుండా ఉంటుంది కదా, కాలగర్భంలో కలిసిపోకుండా మిగులుతుంది కదా. మంచి గొంతో చెడ్డ గొంతో పాపం వాళ్ళు ఎక్కడి నుంచో సేకరించి తెచ్చి పాడారు. దాన్ని ఇంకొకళ్ళు ఎవరైనా మంచి గొంతున్న వాళ్ళు మళ్ళీ ఇంకొక చోటు పడితే అది వృద్ధి చెందినట్టే కదా. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కుతూహలం ఉంటుందన్నమాట. మొన్న ఆవిడెవరో ఉన్నారు, మొత్తం 108 దీపాలు ఆవిడే సిద్ధం చేసుకున్నారు, అన్నీ ప్లేట్లో ఆవిడే సిద్ధం చేశారు, ఊరికనే వచ్చిన వాళ్ళకి చేతిలో ఇచ్చారు, అంతవరకే. ఎవరి దీపాలు వాళ్ళు చక్కబెట్టుకోవడానికే మనకి తీరుబాట్లు ఉండట్లేదు. అందరికీ ఆమె సిద్ధం చేసి అందరికీ ఆమె పంచిపెట్టి తిరగండి 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 అని చెప్పి అందరి తాపత్రయం ఆమె పడిపోయి ఇటు తిరగండి అటు తిరగండి, ఇది చెయ్యండి అది చెయ్యండి. ఓకే, ఏదీ లేకపోయే కన్నా భగవంతుడికి ఒక కైంకర్యం అనేటటువంటిది ఆమె చేస్తోంది, మన చేత చేస్తుందండి. లెట్ us టేక్ ఇట్ పాజిటివ్గా తీసుకుందామండి, పాజిటివ్లీ, లెట్ us థింక్ పాజిటివ్లీ. అదే చెప్పిందమ్మ. అందుకనే ఎవరిని ఇక్కడ వదలటానికి అమ్మ ఇష్టపడటం లేదనమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది కనుక రావమ్మ, నువ్వు రావలసిందే అని చెబుతున్నారు. ఎటువంటిదట, మమ్మల్ని ఆట పట్టిస్తావేమో నువ్వు శ్రీరామచంద్రులాగా, అలా చెయ్యకు. శ్రీరామచంద్రుల వారు ఏం చేశారట, ఈయన అరణ్యాలకు వెళ్ళేటటువంటి సమయంలో అన్నీ ఈయనకి దశరథ మహారాజు ఇచ్చినటువంటివన్నీ కూడా బాగానే ఇచ్చారు ఈయనకి, అరణ్యంలో సుఖంగా జీవించడం కోసమని. ఆవిడకు బోలెడన్ని చీరలు ఇచ్చారు, బోలెడన్ని నగలు ఇచ్చారు, ఆయనకు కూడా చాలా చాలా వస్త్రాలు అవి ఇచ్చారు. ఈయన ఏం చేశారండి, ఆ లోపల నుంచి అంతఃపురం నుంచి మొదలైతే అక్కడి నుంచి బయటకి వచ్చేదాకా కూడా అంతా దానం ఇచ్చుకుంటూ వచ్చేసారు, ప్రతీది దానం ఇచ్చుకుంటూ వచ్చేసారనమాట. అయితే లాస్ట్లో త్రిజటుడు అనేటటువంటి ఆయన వచ్చారు. ఆయన ఒక బీద బ్రాహ్మణుడు, పాపం బక్క బ్రాహ్మణుడు. సో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత దానం కోసం అని చెప్పి ఇస్తున్నారు కదా అని చెప్పి నించున్నారన్నమాట. అంటే ఇక్కడ రాముడి దగ్గర నుంచి ఏదో తీసుకొని తనేదో ఇల్లు గడుపుకోవాలని కాదు, అక్కడ అదొక టోకెన్ ఆఫ్ మెమరీ, టోకెన్ ఆఫ్ లవ్. అరణ్యానికి వెడుతూ కూడా దానం చేస్తున్నాడా? అరణ్యంలో ఎలా జీవితం ఉంటుందో తెలీదు, అందుకనే కొంచెం సుఖంగా ఉండవయ్యా అని చేయండి. యూఎస్కి వెళ్తున్నప్పుడు మనకు ఎవరైనా పచ్చళ్ళు ఇస్తే మనం పక్కడకు దానం చేస్తామా ఏంటి? పోయి కుదరదు అట్లా కదా, మనమే పెట్టుకుంటాం.
అలాగే మనకేమన్నా పిండి వంటలు పక్కింటి అదంటే మన అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు ఎవరో ఒకరు చేసి పిండి వంటలు ఇంత డబ్బాలో ఇచ్చారనుకోండి, అందరికీ పంచుతామా ఏంటి? భద్రంగా లోపల పెట్టుకొని మనమే తింటాం, అందరికి ఎట్టా పంచుతాం? కుదరదు కదా. అయ్యో, అయితే శ్రీరామచంద్రుడు ఇవన్నీ పంచుతున్నాడు అబ్బా ఎలా కనుక తీసుకొని దాన్ని జాగ్రత్తగా అలా తరతరాలుగా పెట్టుకోవాలని వచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతను బీద బ్రాహ్మణుడు అని తెలిసి ఏం చేశారు, వెక్కిరించటం మొదలుపెట్టారు. ఓ, ఏమంత తినేస్తాడు ఈ దానం తీసుకొని, ఎంత తిన్నా కూడా ఎలా ఉంటాడు, పుల్లలాగా ఉన్నాడు కనుక నా మొహంలాగా ఉంది, ఎంత తీసుకున్నా కూడా ఏం ఉపయోగం ఉంటుంది దానికి, ఈతగాడు ఎంత తిన్నా అంతే ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నారట, హేళనగా మాట్లాడుకుంటున్నారు. సరే, మొత్తానికి రాముల వారి దగ్గరకు వచ్చాడు ఇతను. వచ్చిన తర్వాత రాముల వారికి కూడా ఈ విషయాలు చెవిలో పడ్డాయి. ఓసారి ఏగాదిగా ఈయన చూశారనమాట. చూస్తే త్రిజటుడు కూడా రాముల వారిని ఏగాదిగా ఓసారి మరి రాముడిని అలాగే చూడాలి కదా, అందుకని అంత సుందరమైన మూర్తిని అతను కూడా అలాగే చూశాడట. చూసిన తర్వాత రాముల వారు కొంటెగా ఏమన్నారట, మేము మీకు దానం ఇస్తాం కానీ అని ఓ కర్ర ఇచ్చట. ఈ కర్రని మీరు ఎంత దూరం విసరగలరో అంతవరకు దానాన్ని ఇస్తానని చెప్పాడట. అంటే బక్కవాడు కదండి, బలం ఎక్కడుంటుంది కనుక ఏ పాటి దూరంగా ఎదురవుతుంది, మొత్తం లోపలంతా కూడా చక్కగా మనం సైన్స్ పాఠాలు చెప్పేసుకోవచ్చు అతన్ని చూసి. మళ్ళీ ప్రత్యేకంగా ఇంకోటి ఏం అక్కర్లేదు, అతన్నే పెట్టుకొని మొత్తం అంతా ఇగో ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ అని చూపించేసి అనమాట. మొత్తం ఎముకలు గూడయ్యే అతను అలా కనిపిస్తున్నాడు అనమాట పాపం. ఇక ఉండి ఈ కర్రని మీరు ఎక్కడ దాకా విసరగలరో చూపించండి, అక్కడి దాకా మొత్తం ఎంత వస్తే అంత నేను దానాన్ని ఇస్తానని చెప్పారట. చెప్తే రామా ఇలా అనటం ఏమన్నా బాగుందా, నన్ను చూస్తున్నావు కదా ఎలా ఉన్నానో, వెన్నెముక కూడా సహకరించక కొంచెం ఇలా వంగిపోయి ఉన్నాను, అటువంటిది నన్ను అని అంటే అదేనండి నా సిద్ధాంతం అంతే అని అన్నాడు అనమాట. రాముడితో వచ్చిన ప్రాబ్లం అదే, ఏం సిద్ధాంతమో అర్థం కాదు అతను. సో నా సిద్ధాంతం ఇంతే, చెయ్యండి, చేస్తే ఇస్తాను అని అంటే ఇక ఆయన పాపం ఏం చేశారు, కర్ర తీసుకొని ఇక్కడి నుంచి విసిరితే సరయూ నదికి అవతల పడింది అనమాట. అది అప్పుడు అందరి వంక చూసి శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిద్దాం, మన దగ్గర ఉన్నదంతా అయిపోతుంది కదా, మరి ఇప్పుడు సరయూ నది అవతల వరకు అంటే మన దగ్గర ఉన్నది మా నాన్నగారి దగ్గర ఉన్న సంపద సరిపోతుందంటారా అని అడిగారట. అంటే రాముడి కొంటెతనమే అలా ఉంటుందండి. రాముడిని ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి ఉండదు, రాముడు పైన మాట్లాడేది ఒకటి ఉంటుంది. అందుకే రాముడిని అర్థం చేసుకోవాలి అంటే అబ్బో చాలా జ్ఞానం కావాలి. లక్ష్మణుని వైపు నుంచి ఆలోచించి రాముడిని అర్థం చేసుకోవాలి, సీతమ్మ వైపు నుంచి ఆలోచించి రాముడిని అర్థం చేసుకోవాలట. అప్పటికి కానీ రాముడు అర్థం కాడు. అది అంతేగాని మనం మామూలుగా ఆలోచించి అదే అగ్ని ప్రవేశం చేయించను, అడవుల్లోకి పంపించను, అది చేసను ఇచ్చేసను, సాకరివాడి మాట వినెను అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. అందుకే ఆచార్యులతో చెప్పించుకోవాలని చెప్తారు. సీతను అనుమానించెను, నీకు మీ ఆవిడని అనుమానించాలని ఉంది కాబట్టి అదొక ఎగ్జాంపుల్గా తీసుకున్నావు తప్ప నిజంగా అనుమానించారో లేదో నీకు తెలుసా, తెలియదు, అలా ఎలా మాట్లాడేస్తావు కదా, అది అనమాట. ఇక అప్పుడే అందరూ కూడా సిగ్గుపడి తలకాయలు దించుకున్నారట. దించుకునేసరికి అప్పుడు రాముల వారు ఆ త్రిజటునికి వంగి నమస్కరించి, అయ్యా క్షమించవలసినది, వీరందరూ మిమ్మల్ని తక్కువ చేయటం చూసి నేను ఈ మాట అన్నానే తప్ప ఇప్పుడు మీరు విసిరినంత చోట అంత ధనం ఇవ్వటానికి అంత శక్తి నా దగ్గర లేదండి అని చెప్పి ఆయన కొంత ధనాన్ని ఇచ్చి పంపించారనమాట. త్రిజటుడు ఎంతో సంతోషపడిపోయాడు. అయ్యో నేను ఇక్కడ వచ్చిన ధనం కోసం కాదు, నువ్వు ఒక ధూళి నీ పాద ధూళి తీసుకొని ఇచ్చిన అరణ్యానికి వెళ్ళేటటువంటి వాడు, అగో వాని సొత్తు నా దగ్గర ఉందని చెప్పుకోవడానికే నేను వచ్చానయ్యా అని త్రిజటుడు చెప్పాడనమాట. అదిగో ఆ త్రిజటుడిలాగా తయారవ్వాలట మనం. ఇక తర్వాత నువ్వు మమ్మల్ని శ్రీరామచంద్రుడిలాగా పరీక్షించొద్దు, ఎందుకంటే ఇంకా మాకు అంత తత్వబోధ అంత తెలివి లేదు మాకు, కనుక నువ్వు శ్రీరామచంద్రుడిలాగా నిగూఢంగా లోతుగా పరీక్షిస్తే మేము అంత ఇంకా స్టాండ్ అవ్వలేకపోవచ్చు, కనుక నువ్వు బయటికి రావమ్మా, మమ్మల్ని పరీక్షించొద్దు తల్లి అని చెప్పారట. చెబుతూ
యశుందిరాయ్ పాడి పడై కొండు. ఓ అమ్మాయి మేలుకో. మేలుకుంటే మనం అందరం కూడా పాడాలి, ఆ స్వామి యొక్క కీర్తన చేయాలి, చేసి పడైని పొందాలి. మళ్ళీ పడై అనే మాటని ఎత్తారండి ఈవిడ. మళ్ళీ ఒకసారి అందరు ఇలా చూశారనమాట. ఎందుకంటే పడై హ్యాస్ గాట్ మెనీ 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 మీనింగ్స్. పర్యాయ పదాలు ఎన్నో ఉన్నాయి. పడై అంటే ఫలం అనే అర్థం ఉన్నది. ఏ ఫలం అనుకోవాలి? అలాగే పడై అంటే ఒక వాయిద్యం అనేటటువంటి అర్థం ఉన్నది. పడై అంటే మొత్తం అందరికీ ఏదైనా సరే చాటింపు వేయటం అనేటటువంటి అర్థం ఉన్నది. ఇప్పుడు ఇంతకీ ఏమనుకోవాలి అని అందరూ చూస్తుండే లోపే ఇవిడ వెంటనే చెప్పారనమాట. సరే సరే మావాయ్ పిళందానై మల్లరై మాటియా. ఫలం పొందడం సంగతి తర్వాత, పరై పొందడం సంగతి తర్వాత, దాని గురించి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. పాడమని చెప్పాను. ఎవరిని పాడాలి? గొప్ప మాయావిని పాడాలి. ఎటువంటి మాయావండి? మావాయ్ పిళందానే, పెద్ద నోరు ఉన్నటువంటి వాడిని సంహరించినటువంటి వాడు. పెద్ద నోరు ఉన్నటువంటిది ఎవరికండి? కేసి అనేటటువంటి రాక్షసునికి గుర్రంగా వచ్చినటువంటి వాడు. అతనిని సంహరించినటువంటి వాడు ఆ స్వామి. ఆ స్వామిని కీర్తించాలి. మల్లరై మాటియా, గొప్ప గొప్ప మల్లులను అందరినీ కూడా మట్టి కరిపించినటువంటి వాడు ఉన్నాడే, అతనిని గురించి కీర్తించాలి. దేవాది దేవనై చండ్రునాం సేవిత్తాల్. దేవాది దేవుడు, దేవతలకందరికీ కూడా ప్రభువై ఉన్నటువంటి వాడు, ఆది దేవుడై ఉన్నటువంటి వాడు, బ్రహ్మరుద్రాదులకందరికీ కూడా శాసకుడై ఉన్నటువంటి వాడు. అతనిని కీర్తించటానికి వెడదాం. ఇంకా సేవిత్తాల్, సేవ చేసుకోవడానికని వెళ్దాం. ఊరికే నేను నించొని గబగబా పాటలు పాడేసి వచ్చేద్దాం అనుకుంటున్నారేమో. కైంకర్యం చేయాలి, అక్కడ సేవ చేద్దాం. అక్కడ ఏదన్నా తుడిచేది ఉంటే తుడుద్దాం, కడిగేది ఉంటే కడుగుదాం, ఇంకేదన్నా ఉంటే అది చేద్దాం. సేవ చేయటానికి వెడదామమ్మ. పదండి, చాలా ముఖ్యమైన పదం అన్నమాట. సేవిత్తాల్, ఆయనని సేవించుకోవడానికి వెళ్దాం, అక్కడ సేవ చేయటానికి వెళ్దాం. ఆవావెన్రారాయందరులు. అప్పుడు స్వామి ఎలా వస్తాడండి? అయ్యో 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 అని గబగబా మన కోసం ఆరా తీసుకుంటూ కరుణతో పరిగెత్తుకొస్తాడట స్వామి. పిల్లలు పనిచేస్తుంటే ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకి? ఎంత కష్టపడ్డాడమ్మా అని అనుకుంటారు కదా. అయ్యో అయ్యో మన కోసం వచ్చారా, కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చారా, మంచులో వచ్చారా, చలిలో వచ్చారా, అయ్యో నా బిడ్డలు వచ్చారే అని గబగబా స్వామి కరుణతో మన దగ్గరికి వస్తాడు. ఏలో రెంబావా, ఇంకా ఆలస్యం ఎందుకు తల్లి, మనం ఆ స్వామిని కీర్తించడానికి వెడదాము అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అమ్మవారు మనకి 6 విషయాలని చెప్తున్నారండి. స్వామి మన కోసమని అయ్యో 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 అని పరిగెత్తుకొని రావడం కోసమని 6 విషయాలని చెప్తున్నారు. టిప్పణి అంటారా, 6 టిప్స్ చెప్తున్నారనమాట. కీశ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు. ముందు చిన్న జ్ఞానాన్ని పొందు, అక్కడితోనే ఆగిపోవద్దు. ఆ చిన్న జ్ఞానాన్ని పొంది ఏం చేయాలటండి? మిక్కుళ్ళ పిళ్ళైగళు, అక్కడి నుంచి ప్రధాన ఉద్దేశానికి వెళ్ళాలి. పెద్ద తత్వం ఏదైతే ఉందో దానికి మెట్లేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇదే సర్వస్వం అనుకొని ఇక్కడ స్ట్రక్ అయిపోకూడదు అన్నమాట. ఇక తర్వాత 3వది, పోవాన్ పోగిండ్రారై పోగామల్ కాత్. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపి అయినా సరే కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. పెరియనంబి వారి దగ్గర ఎలా అయితే కనుక రామానుజుల వారు సర్వ విషయాలని తెలుసుకున్నారో, ఎలా అయితే వెళ్ళిపోయేటటువంటి వారిని ఆపి సమాశ్రయణాన్ని పొందారో, అలా ఆపి ఆ జ్ఞానాన్ని పొందాలట. కోదుకలముడయ. 4వది, కుతూహలం ఉండాలట. ఏ విషయంలో కుతూహలం ఉండాలండి? భగవత్తత్వం యందు కుతూహలం కలిగి ఉండాలట. ఇక 5వది, పాడి పడై కొండ. భగవానుని నామ సంకీర్తనం చేసి ఫలాన్ని పొందాలి. ఏ ఫలాన్ని పొందాలంటే ఆయన ఏది ఇస్తే దాన్నే పొందాలి. ఆయనకు తెలుసు మనకేది ఇవ్వాలి. ఇక తర్వాత చెబుతున్నారు, దేవాది దేవనై చండ్రునాం సేవిత్తాల్. దేవాది దేవుడు, వాసుదేవ సర్వమితి. సర్వమంతా ఎవరి మీద ఉన్నదండి? వాసుదేవుడే అయి ఉన్నాడు. ఆ దేవాది దేవుణ్ణి కీర్తించడానికి సేవించటానికి వెడదామమ్మా అని చెప్పారు కదా. అలా ఈ 6 కనుక పాటిస్తే ఖచ్చితంగా భగవానుడు మన దగ్గరికి ఎలా వస్తాడండి? అయ్యో 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 అని మన దగ్గరికే ఆయన పరిగెత్తుకొని వస్తాడట. ఇక చెబుతున్నారు,
ఇక్కడ ఈ పాశురంలో నమ్మాళ్వారిని అమ్మవారు ఈ గోపికలో భావించుకొని నిద్ర మేలుకొల్పుతున్నారు. ఇక్కడ ఎలా చెప్పొచ్చునట, కోదుకలముడయ అంటే కుతూహలం. నమ్మాళ్వారికి ఎప్పుడు కృష్ణతత్వం అనేటటువంటిది చాలా ఎక్కువ. దాన్ని అలా మనసులో ఉంచుకొని ఆయన పాశురాలను రాస్తుంటుంటే ఎలా ఉండేదట, శ్రీకృష్ణుడు పక్కన నుంచి ఇలా తొంగి చూసేవాడట బాలకృష్ణుడు. ఇలా ఆయన మొహంలో ఈయనేమో కళ్ళు మూసుకొని అలా కూర్చొని పాశురాలు విన్నవించుకుంటూ ఉంటే, భగవానుడిని స్తోత్రం చేస్తుంటే ఈ భుజం నుంచి ఇలా తొంగి చూసేవారట. అది భట్టాదిరి విషయం కూడా అంతేనండి. నారాయణ అనుగ్రహించారు కదా, భట్టాదిరి గారు కూడా అంతే. ఆయన భగవానునికి అర్ఘ్యపాద్యాలను ఇస్తూ ఉంటుంటే అలా చిన్న కృష్ణుడు వచ్చేసేవాడట. రాఘవేంద్ర స్వామికి కూడా అదే చెప్తారు. అలా చిన్న కృష్ణుడు ఎలా ఒక 10 రూపాలలో వచ్చేవారట. బాలకృష్ణులే, ఎటు చూసినా బాలకృష్ణులే వచ్చి ఏం చేసేవారట, ఆ చేతిలోంచి ఆ ఉద్ధరణ, చెంచా అంటారా, ఉద్ధరణ, అర్ఘ్యపాద్యాలు ఇచ్చే ఉద్ధరణను ఒకరు లాగేసుకునేవారట. అయ్యో సరే తీసుకున్నాడు కదా స్వామి అనుకొని ఈయన పోని మామూలుగానే పోద్దామయ్యా అని అనుకొని ఆ అర్ఘ్యపాద్యాల గిన్నెలోంచి ఇలా తీస్తుంటుంటే ఆ పోసేది ఎందులో అయితే ఉంటుందో ఆ పాత్రను లాగేసేవారట ఇంకొక చిన్న కృష్ణుడు వచ్చి. అయ్యో అసలు పనే చేయనీయట్లేదయ్యా అని చెప్పి అనుకుంటూ సర్లే పుష్పంతోనైనా సమర్పిద్దాం అనుకొని అర్ఘ్యం సమర్పయామని ఒక పుష్పం పెడదాము అని అంటుంటే ఆ పుష్పం పెట్టే ప్లేట్ ఉంటుంది కదా, అది ఇంకొక కృష్ణుడు వచ్చి తీసుకునేవాడట. ఇక ఈయన వంగి ఇలా నమస్కరిద్దాం అనుకుంటే భుజాల మీద కంట వీపు మించి పడిపోయి ఇలా వెనక్కి లాగేవాడట ఇంకొక చిన్న కృష్ణుడు వచ్చి. ఎటు చూసినా కృష్ణుడే కనిపించేవాడట. ఈయనని పని చేసుకొని ఇచ్చేవారే కాదట. ఉద్ధరణీయమ్మ అంటే ఇలా చిట్టి చిట్టి చేతులను ఇలా వెనక్కి పెట్టుకొని ఏది అని అడిగేవాడట కృష్ణుడు. అది అలా నమ్మాళ్వారి దగ్గర కూడా అలా అనమాట. కుతూహలం, భగవంతుని యందు ఆ కుతూహలం కలిగినటువంటి వాళ్ళ యందు భగవంతుడు అలాగే వ్యవహరిస్తాడండి. పావాయ్ అమ్మాయి అని అన్నారు. ఎన్నో పాశురాలలో ఈయన తనను తాను అమ్మాయిగా భావించుకున్నారు. నాయికావస్థలోకి వెళ్ళిపోయి ఇదిగో మా అమ్మాయి బాధపడుతున్నదండి అని వాళ్ళ అమ్మ చెప్తున్నట్లుగా తన పాశురాలను రాసుకున్నారట. యశుందిరాయ్ ఎప్పుడూ ఆళ్వార్లు ఎలా ఉండేవారండి, కైంకర్య నిమగ్నులై కళ్ళు మూసుకునే ఉండేవారు. ఆయన కళ్ళు తెరిచింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరిని చూసింది లేదు. అందుకనే యశుందిరాయ్ ఒక్కసారన్నా మేల్కోండి స్వామి అని చెప్పినట్టుగా ఇక్కడ నమ్మాళ్వారిని భావించుకున్నారట. ఇక కీశ్వానం తూర్పున ఉషకాలం గురించి చెప్తున్నారు. అంటే సూర్యోదయం గురించి మాట్లాడుతున్నారు, తూర్పు వైపున గురించి మాట్లాడుతున్నారు. తూర్పు వైపు ఏముంటుందండి, సూర్యుడు ఉదయించేటటువంటి చోటు. మనకి వైష్ణవ సంప్రదాయంలో 6 సూర్యులు ఉన్నారని చెప్తారు. 6 సూర్యుల్లో నమ్మాళ్వార్లు ఒకరన్నమాట. అది అందుకని ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అలాగే ఆవా వెండ్రారాయ్ అయ్యో 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 అని కరుణతో స్వామి వస్తారని చెప్పారు. నమ్మాళ్వారి దగ్గరికి అలాగే వచ్చేవారు. నమ్మాళ్వారు ఒక్కనాడు తనను తాను అలంకరించుకున్నది లేదు. పుట్టిన దగ్గర నుంచి ఆ మాయ అనేటటువంటిది ఆయన అంటలేదు. గర్భంలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కళ్ళు మూసుకునే ఉన్నారు, చిరునవ్వుతోనే ఉన్నారట. అందుకని వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఏం చేశారండి, ఆదినాథ పెరుమాళ్ళ కోవెల్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నీదే నాయన భారం అని చెప్పి ఒక బంగారు ఉయ్యాల వేసి అక్కడ పెట్టారు. పెడితే ఇక భక్తులు వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. కానీ ప్రతిరోజు ఈ బిడ్డలో ఒక మార్పు కనిపించేది. ఉయ్యాల్లో ఉన్నవాడు కాస్త ఎక్కడికి వెళ్ళిపోయాడట, అక్కడున్న చింత చెట్టు త్వరలోకి వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు ఒక కొత్త అలంకరణతో కనిపించేవాడు, మళ్ళీ పుష్టిగా కనిపించేవాడు. అంటే అక్కడ ఉన్నటువంటి తిరుక్కురుగూరు వల్లి తాయారు ఆవిడే ఆయనకి స్తన్యాన్ని ఇచ్చేదట. అలాగే స్వామివారు కూర్చొని అలంకరించేవారట. అందుకని నమ్మాళ్వారు తతిమ ఆళ్వార్లు అందరిలోకి కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరండి అంటే నమ్మాళ్వారు అనమాట. మహాసుందరంగా ఉంటారు. ఎందుకంటే పెరుమాళ్లే వచ్చి అలంకరించి అమ్మే వచ్చి స్తన్యం ఇస్తే ఇంకా ఆ బిడ్డ ఇంకెలా ఉంటాడు కదా, అది అనమాట. అలా అమ్మవారు ఇక్కడ ఈ పదాలతోని నమ్మాళ్వారిని తలిచారు ఈ అమ్మాయిలో అని చెప్పి మనకి పెద్దలు అనుగ్రహిస్తున్నారు. ఇక ఇక్కడ అమ్మవారు మనని ఈరోజు తీసుకువెళ్తున్నటువంటి అభిమాన స్థలం ఏమిటండి? అభిమాన స్థలము అని అంటే ఎరికాత్త రామర్ కోయిల్ అని అంటారు. ఈ ఎరికాత్త రామర్ కోయిల్ మధురాంతకంలో ఉంది, తమిళనాడులో. విశేషమైన స్థలం అండి ఈ ఎరికాత్త. ఈ మధురాంతకం ఇది దగ్గరే రామానుజుల వారికి సమాశ్రయణాలు అయ్యాయి అన్నమాట. పెరియనంబి వారు రామానుజుల వారికి ఇక్కడే మధురాంతకంలోనే సమాశ్రయణాలు చేశారు.
ఆ సమాశ్రయణాలు చేసినటువంటి శంకుచక్రాలని మనం ఈరోజు కూడా సేవించుకోవచ్చు ఆ మధురాంతకంలో. అంత విశేషమైనటువంటి స్థలం. సరే, అయితే ఈ మధురాంతకాన్ని చతుర్వేది మంగళం అని అంటారు. అలాగే అంటే 4 వేదాలు ఇక్కడ పఠింపబడ్డాయట. అంటే 4 వేదాలు వచ్చి ఇక్కడ స్వామికి మంగళాశాసనం చేశాయట. అందుకని చతుర్వేది మంగళం అంటారు. అలాగే వైకుంఠవర్తనం, తిరుమధురై, తిరుమంత్ర తిరుపతి, ద్వయమంత్ర తిరుపతి అని ఇలా రకరకాల పేర్లతోని కీర్తింపబడిందనమాట. ఇక తర్వాత ఇక్కడ చెబుతున్నారు, ఇక్కడ మూలవర్ని ఎరికాత్తరామర్ అని కరుణాకర రామర్ అని అంటారనమాట. మహాకరుణ చూపిస్తాడట స్వామి. ఇందాక అన్నారు కదండి, ఆవా వెన్రారాయ్ అరుళ్ అని అన్నారు కదా. అరుళ్ అంటే కరుణ. అయ్యో 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 అని చెప్పి ఒకటే కరుణ చూపిస్తారట. అలా ఈ స్వామి చూపిస్తారట. దానికి చెబుతున్నారు, గొప్పగా చెప్పాలి అంటే ఇక్కడ జానకి వల్లి తాయారంటారు అమ్మవారిని. ఇక్కడ రాముల వారి యొక్క సన్నిధిని ఎవరు కట్టించారు అంటే ఒక బ్రిటిష్ కలెక్టర్ కట్టించారండి. ఆయన కలోనల్ బ్లేజ్ అని ఆయన కట్టించినటువంటిది సన్నిధి. అంటే అసలు లేడు, దేవుడే లేడు, ఇంకెవడు లేడు అనుకున్నటువంటి వానికి భగవానుడు కనిపించాడు అనమాట. ఎంత విశేషం చూడండి. ఇక్కడ ఎరికాత్తరామర్ పేరే ఉంది. ఎరి అంటే ఏరు. ఇక్కడ ఏరు ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందండి, మొత్తం గ్రామం అంతా కూడా మునిగిపోయేటంతగా ఉద్ధృతమైపోయినదనమాట. దాన్ని కాచినటువంటి వాడనమాట. ఆ ఏరు పొంగకుండా కాచినటువంటి స్వామి ఈయన. అయితే ఈ కలోనల్ బ్లేజ్ ఎవరైతే ఉన్నారో, ఆ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనిది బాధ్యత మొత్తం అంతా. మరి అక్కడ వరదలు వస్తుంటే అందరినీ అలర్ట్ చేయాల్సిన బాధ్యత అతనిది అయ్యేసరికి అతను గుర్రం మీద గబగబా వచ్చాడట. వచ్చి మొత్తం అంతా చూస్తున్నాడు. చూసి ఎలా ఆపాలి, ఎలా చేయాలి అని మొత్తం తన వింగ్ని, డిపార్ట్మెంట్ అంతా అక్కడ పెట్టాడు. కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అందులోనే మళ్ళీ ఇంకా చాలామంది వెళ్ళిపోతున్న వాళ్ళు, కొట్టుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. అయ్యో ఇప్పుడు ఎలా, మనం దీన్ని ఎలా ఆపేయడానికి లేదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నంతలోనే అతనికి మొత్తం ఈ ఏరంతా కూడా ఆగినట్టుగా, స్తబ్దు అయినట్టుగా అనిపించిందట. ఏంటబ్బా అని చెప్పి వెళ్ళి అతను మళ్ళీ ఒకసారి అన్ని రౌండ్స్ వేసుకొని చూసేసరికి ఒక చోట రాముల వారు, లక్ష్మణుల వారు ఇద్దరు కూడా ఆ ఏరుని ఇలా ఆపుతున్నారన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఆ గండి ఇది అవుతుందో దాన్ని అక్కడ బలంగా ఆపి ఉంచారట. అరే వీళ్ళు గుళ్ళో ఉన్న మూర్తులు కదా, అరే వీళ్ళు కదా అంటే వీళ్ళే అన్నమాట అని అప్పుడు ఆయనకి నమ్మిక ఏర్పడిందనమాట. అప్పుడు ఈ స్వామికి ఆయన గొప్పగా సన్నిధిని కట్టించి ఈ కోవెలకి, భగవానుడికి కొంత సమర్పించుకున్నాడనమాట. బహుమానాలు సమర్పించుకున్నాడట. ఇక ఇంతకీ ఈ కోవెల్లో ఈ పెరుమాళ్ళు అక్కడికి ఎలా చేరారండి అంటే చెబుతున్నారు, విభాండకుడు అనేటటువంటి మునికి ప్రత్యక్షమై అయినటువంటి స్వామి. విభాండకునికి రాముల వారు 2 సార్లు అండి. ఒకసారి ఏంటి అంటే మీకు తిరుమలలో రాముల వారి మూర్తి కనిపిస్తుంది. నాకు తెలిసి తీర్థం అక్కడే ఇస్తుంటారు. ఒకటి మనకి ఉత్సవాలప్పుడు తిప్పుతూ ఉంటారు. రాముల వారు ఇలా ఉండి ఇలా తిరిగి ఉంటారు. ఒక్కరినే తిరుగుతుంటారు. మీకు టీటీడీ క్యాలెండర్స్ మీద కూడా ఉంటూ ఉంటుంది. రాముల వారిది ఇలా చూసి ఉంటుంది, పక్కకి తిరిగి స్ట్రైట్గా తిరుగున్నది కింద కోదండరామస్వామిది. పైన తిరుమల క్షేత్రంలో ఉండేటటువంటి రాముల వారిది ఇలా ఇలా పక్కకి తిరిగి చూస్తూ ఉంటారన్నమాట. అయితే అక్కడ యాక్చువల్గా ఏంటి అంటే రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు, సుగ్రీవుల వారు, అంగదుడు, వీళ్ళ మూర్తులు విభాండక మహర్షి దగ్గర ఉండేవి. ఆయన తయారు చేయించుకున్నారు. ప్రత్యేకంగా స్వామిని ప్రార్థించుకొని ఆ మూర్తుల్లో ఆ శక్తులని నింపించుకున్నారన్నమాట. అంటే ఈయనకి ఆ ఘట్టం బాగా నచ్చింది. ఏ ఘట్టం అండి, విభీషణుడు వస్తూ ఉంటే ఒకళ్ళేమో వద్దంటారు, ఒకళ్ళేమో రావద్దంటారు. వెనక నుంచి అంగదుడేమో ఇలా వేలు పెట్టి చూపిస్తుంటాడు. ఇది సినిమాల్లో కూడా తీసుకున్నారు. ఏంటి వేలు పెట్టి చూపించి బెదిరిస్తున్నామంట అని అనేది తీసుకున్నారు. అయితే ఇలా పెట్టి ఇలాగే పెట్టి చూపిస్తూ ఉంటాడు అనమాట అంగదుడు. కిందికి దిగావో జాగ్రత్త అని. మళ్ళీ వేలు ఇక్కడికే ఉంటుంది, ఎవ్వరికి కనిపించకుండా. ఎందుకంటే అందరికన్నా చిన్నవాడు కదా అంగదుడు. అందుకని ఇట్లా పెట్టి చూపిస్తుంటే విభీషణుల వారు అక్కడే నించుండిపోతారు ఆకాశంలో. సుగ్రీవుడేమో వద్దు స్వామి వద్దు, ఎంత కాదనుకున్న రాక్షసుడు, రానియొద్దు, మన గుట్టంతా రట్ట అయిపోతుంది, ఏమొద్దు అన్నీ ఇక్కడ తెలుసుకొని అక్కడ చెప్తాడని ఇలా దండం పెడుతూ నించుంటారు. లక్ష్మణులేమో ఇలా చూస్తూ ఉంటారనమాట, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
అప్పుడు రాముల వారు ఏం చేశారట, ఇలా తిరిగారనమాట పక్కకి. నించున్న ఆయన చాలా వయ్యారంగా మహాసుందరంగా ఉంటారండి. ఆయన ఇలా వయ్యారంగా తిరుగుతారనమాట. పక్కన ఎవరున్నారు? హనుమంతుల వారు ఉన్నారనమాట. ఏం చేయమంటావు అని అడుగుతారు. ఆయన అడిగితే పాప ఆయన చెప్తారు. భలే తెలివిగా ఈయన అందరినీ ఎప్పుడూ కూడా ఎరకాటంలో పెట్టే ప్రశ్నలే వేస్తారు రాముల వారు. ఏం చేయమంటావేంటి, ఈయన డెసిషన్ తీసుకోవాలి కదా. అందుకని ఆయన ఏమంటారు, అయ్యా నాకు 2 స్వాములు ఉన్నారు, ఇప్పుడు మీకేమో ఆయన రప్పించుకోవాలని ఉంది, వద్దంటే మీకు కోపం. అలా కాదులే రప్పించేయండి అంటే, మరి మా విభీషణలో ఆయన కూడా నాకు అదే సుగ్రీవుల వారు, మరి ఆయన కూడా నాకు స్వామి కదా, ఇప్పుడు మరి ఆయన అలుగుతారు. అందుకని నేను చెప్పడానికి ఏముంది స్వామి అని ఇలా నించుంటారు, ఇలా నించుండిపోతారనమాట. ఈ మూర్తులన్నీ కూడా మనకి అంటే రాముల వారిది, లక్ష్మణుల వారిది అక్కడ లోపల గృహంలో ఉంటాయి. ఈ తతిమా మూర్తులన్నీ కూడా మనకి ఇక్కడ కింద ఎక్కడ వకుళమాత సన్నిధిని ఇట్లా జరుగుతున్నప్పుడు మనకి, మరి ఇప్పుడు అట్లా ఇస్తున్నారో లేదో తెలియదు, తీర్థం అక్కడే ఇచ్చేవారు. సో అక్కడే ఇచ్చి ఇది చేస్తారనమాట. ఇది యాక్చువల్గా ఈ మూర్తులు ఆ మూర్తులు ఒక విభాగంలోవి. అయితే ఇప్పుడు సీతమ్మ వారు కనిపిస్తారు. వాస్తవానికి విభాండక మహర్షి దగ్గర సీతమ్మ వారు లేరు అప్పుడు, ఎందుకంటే ఆ సమయంలో సీతమ్మ వారు లేరు కాబట్టి అక్కడ ఆత్మ ప్రతిష్ఠ అనేది జరగలేదు కనుక అక్కడ సీతమ్మ వారు లేరు. అయితే అక్కడ నుంచి మధురై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే అక్కడ బాగా ఏమంటారండి వరదలు ఎక్కువ మధురైలో. సో అక్కడి నుంచి వాయిగాయ్ నది దగ్గర వరదలు ఎక్కువ వస్తుంటే వీటిని భద్రంగా పంపించే ఇదిలో తిరుమల దాకా తీసుకురావడం జరిగింది. అయితే ఆ సమయంలో ఇక్కడ శ్రీశైల పూర్ణులు రామానుజుల వారికి రామాయణం చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ ఘట్టం గురించే చెప్తున్నప్పుడు ఈ మూర్తులు అక్కడికి వచ్చాయన్నమాట. అయ్యో అక్కడ మునిగిపోతున్నాయండి, రక్షణ కోసమని ఇక్కడికి తీసుకురావడం జరిగిందని చెప్పగానే ఆ మూర్తుల్ని అక్కడ పెడుతూ ఏమన్నారు, అప్పుడంటే సీతమ్మ వారు లేరు కానీ ఇప్పుడు సీతమ్మ వారు తిరిగి వచ్చేసారు కదా, మరి మనం సీతమ్మ వారిని రాముని దగ్గర చేరుద్దాము అని చెప్పి అక్కడ శ్రీశైల పూర్ణులు సీతమ్మ వారి మూర్తిని మాత్రమే చేయించారనమాట. అది తతిమావన్నీ కూడా విభాండక మహర్షివి. ఇక అదేవిధంగా ఆ మూర్తులలాగే మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి తిరిగి వచ్చేటప్పుడు లంకానగరం నుంచి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఏమైందండి, ఈ అమ్మవారినితో సహా తిరిగి వచ్చారు కనుక మళ్ళీ ఈ మూర్తులను కూడా ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారట విభాండక మహర్షి. అటువంటి మూర్తులు అన్నమాట ఈ ఎరికాత్తరామర్వి. ఆయనే ఈ గ్రామాన్నంతటినీ కూడా రక్షించుకుంటాడు అని చెప్పి అసలు అంత పెద్ద ఏరు అంత పెద్ద వాగు ఉన్నా కూడా ఈ రోజుకి ఎవరు భయపడరండి. పెద్ద మహానగరం మధురై, అక్కడ ఈ రోజుకి భయపడతారు వరదలంటే. వైగై నదికి చాలా వరదలు వస్తాయి. ఆ వైగై అనే ఇది ఎప్పుడెప్పుడు పొంగుతుందా అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏటికి అంతగా పొంగి ఉన్నటువంటి ఏటికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈనాటికి భయపడరు. ఎందుకంటే ఎవరున్నారండి మనకి, ఎరికాత్తరామర్ అంటే ఏరు పొంగకుండా కాచుకునేటటువంటి స్వామి. ఆవా వెండ్రారాయ్ అరుళేలో రెంబావాయ్ అని అన్నారు కదా, అలా అయ్యో 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 అని చెప్పి స్వామే వచ్చి రక్షణను చేసి కరుణని కురిపించేటటువంటి వాడు. అటువంటి స్వామి కనుకనే ఇక్కడ ఈ స్వామికి ఎరికాత్తరామర్ అని కీర్తింపబడ్డారు. మనందరినీ కూడా భగవానుడు ఈ క్షేత్రానికి రప్పించుకొని ఈ పాశురాన్ని మనకు ఆయన గుర్తు చేసి అమ్మవారి ద్వారా, అంటే అక్కడ చదువుకోకపోతే స్వామి గుర్తు చేయలేదండి అని కాదనమాట, స్వామి ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. అప్పుడు నీ ఇంద్రియాలు సరిగ్గా పని చేయట్లేదని అర్థం అనమాట. అది చాలామందికి ఈ కుళ్ళు తెలివితేటలు ఉంటాయి, చచ్చు తెలివితేటలు అనమాట. భగవంతుడు ఆజ్ఞ ఇవ్వలేదండి మాకు. ఒక ఆవిడ అన్నారండి, ఏదో ఇట్లాగే ఈ పెరుమాళ్ళ విషయమై అది ఇది ఇలా అలా చక్కగా ఇలా చేసుకోవచ్చు కదమ్మా, హాయిగా ఆరాధన చేసుకో, ఆవిడకి అప్పటికే మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఉన్నారు, చేసుకోవచ్చు కదా అంటే, దేవుడు ఆజ్ఞ లేదండి, శివుని ఆజ్ఞ లేదే చీమ కూడా కుట్టదు కదా, దాందేముంది మనం కుట్టిద్దాం, ఆజ్ఞ మాకిచ్చాడు కుట్టమంటారా కుట్టించమంటారా అని అడిగామన్నమాట. ఏం లేదండి, దేవుడు ఒక 4 మొట్టికాయలు ఏదో రోజు వేస్తాడు, అప్పుడు ఇంకంతా మళ్ళీ సవ్యం అయిపోతుంది అన్నట్టు అని చెప్పి చెప్పిందనమాట ఆవిడ. చెప్పాము, ఓ మీకు మొట్టికాయలు కావాలా, దాన్ని తాదాస్తు అని చెప్పి ఆ మొహమాటం లేకుండా మేమైతే మీరు దేవుడిచ్చే మొట్టికాయ కోసం చూస్తున్నారా, ఇంకా దేవుడు చూపించిన కరుణ చాలేమో మీరు ఆయన్ని ఆరాధించటానికి అని అనుకున్నాము, మీకు మొట్టికాయలు కావాలంటే
ఎంతసేపట్లో పని అది, టంగన మోగిస్తే అంతే. ఇక గుళ్ళో గంట కూడా ఎందుకు పనికిరాదు. మళ్ళీ దేవుడిచ్చే మొట్టకాయలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అది. అందుకని అట్లాంటి చచ్చు తెలివితేటలు మనం ఉపయోగించకుండా ఇంద్రియాలని భగవానుడి ఆధీనంలో చేసి ఉంటాం కనుక ఖచ్చితంగా ఆయన చెప్తూనే ఉంటారు. నిర్లక్ష్యానికి పోకుండా ఆ భగవానుడు గుర్తు చేసినటువంటి ఈ పాశురాన్ని అమ్మవారితో పాటుగా స్వామివారికి మనం అక్కడ విన్నవించుకునే భాగ్యాన్ని మనకందరికీ కలిగించాలని ప్రార్థిస్తూ ఒకసారి ఈ పాశురాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. కీழ்వానం వెள்ளెండ్ర ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பழை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்த அருள் ஏலோர் ఎంబావాయ్. ఒకసారి అందరం కలిసి అమ్మవారితో పాటుగా స్వామివారికి ఈ పాశురాన్ని విన్నవించుకుందాం. కీశ్వానం వెள்ளెండ్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பழை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்தருளேலோரெம்பாவாய். ஸ்வஸ்தி. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து. ஜெய் ஸ்ரீமன்னாராயண். ஜெய் மா பாரதி.